గడిచిన వారం నుంచి వారం వరకు మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ దినము తిరిగి మళ్ళా మీ సన్నిధిలో మీ కుటుంబంతో కలుసుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు స్తుతులు తండ్రి. మీ కుమారుడు ప్రాణత్యాగంతో కట్టబడిన ఈ సంఘం సామాన్యమైనది కాదు. పాతాళ లోక ద్వారాలు బద్దలగొట్టేది సంఘం. శక్తిని, సామర్థ్యాన్ని, అధికారాన్ని సంఘానికి అనుగ్రహించి తండ్రి మీ చల్లని రెక్కల చోటున సంఘాన్ని నడిపిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడానికి తోడుగా ఉన్నందుకు స్తుతులు తండ్రి. వాక్యానుసారంగా మేమందరము ఆలోచించడానికి, జీవించడానికి మీ కృప, మీ జ్ఞానము ఎల్లప్పుడూ మా అందరికీ తోడుగా ఉంచమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన సహోదరులు చాలామంది సువార్త ప్రయాణమై వెళుతున్నారు. వారి ప్రయాణం క్షేమంగా జరగాలి అని రాత్రి జరగబోయే మీటింగ్ విషయంలో సంఘంలో చాలామంది సహోదరులు ఉదయం బయలుదేరి వెళ్ళారు. వారి ప్రయాణాన్ని రాత్రి జరగబోయే సభను జ్ఞాపకం చేసుకోండి. ఒక మంచి మాట బైబిల్లో నుండి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసుక్రీస్తుల వారు తన రాకడకు సూచనలు చెబుతూ యేసుక్రీస్తుల వారి రాకకు ముందు ఎలాంటి పరిస్థితులు సమాజంలో ఉంటాయో చెప్తున్నారు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తుల వారి రాకడకు సూచనలు. ఆయన వచ్చే ముందు జరిగేవి. ఏం జరుగుతాయని చెప్పాడు అంటే, ఒకసారి 5వ వచనం చదువుదాం. ఒకసారి 5వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి, అది అనేకులు ఆయన పేరట వస్తారట, నేనే యేసుక్రీస్తుల వారిని చెప్తారట, మోసం చేస్తారట. ఇక్కడ ఫైనల్గా యేసుక్రీస్తుల వారు ఒక్క మాటలో ఏం చెప్తాడు ఈ అధ్యాయం అంతా అంటే, మీరు ఖచ్చితంగా మోసపోతారు. నా రాకడకు ముందు నన్ను నమ్మిన వారు సైతం మోసపోతారు. చాలా లోతుగా ఆలోచించుకోవాలి. నేను చెప్పే మాటలు కాస్త బాగా ఆలోచిస్తేనే మీకు అర్థమవుతాయి. క్రీస్తు రాకడకు ముందు క్రీస్తును నమ్మిన వారిని సహితం మోసపుచ్చకుండా అపవాది విడిచిపెట్టదు. దానికి అది వాడుకునే మార్గాలు వంద మార్గాలు వాడుకుంటుంది. అంటే క్రీస్తుపై మనకున్న ప్రేమ, వాక్యముపై మనకున్న ప్రేమ, స్టార్టింగ్ వెరీ బిగినింగ్ అంటే దేవుడిని మనం అప్పుడప్పుడు తెలుసుకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు మనకుండే ఆసక్తి, మనకుండే ప్రేమ వాక్యం మీద, దేవుడి పని మీద, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుల వారి రాకడకు ముందో లేదా మన అంతానికి ముందో వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా తగ్గించేస్తుంది. అప్పుడున్న స్పీడు, అప్పుడున్న ప్రేమ, ఆ క్వాలిటీ మనకి వచ్చే కొలది తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు 5వ వచనంలో మీరు చదువుకున్న మాట, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి
మోసపరిచెదరు, మోసం చేస్తారు, మాటలతో మోసం చేస్తారు, అబద్ధాలతో మోసం చేస్తారు. ఇది మనసులో పెట్టుకోండి. 6వ వచనానికి వెళ్ళేసరికి యుద్ధాల గురించి చెప్తాడు, యుద్ధ సమాచారాలు చెప్తాడు, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది అంటాడు, భూకంపాలు కలుగుతాయి అంటాడు, మిమ్మల్ని చంపేస్తారు, శ్రమల పాలు చేస్తారు అంటాడు 9వ వచనం వరకు. 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. 10వ వచనంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడట, అబద్ధపు బోధలు విన్నప్పుడు, మోసాలు జరుగుతున్నప్పుడు, దేవుడి గురించిన సమాచారం తగ్గిపోతూ అబద్ధం పేటరేగిపోతున్నప్పుడు అనేకులు అభ్యంతరపడి, ఇక్కడ ఆగండి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక మాటలో ఏం చెప్తున్నాడు అంటే, విశ్వాసులను అభ్యంతరపరచటంలో అపవాది విజయం పొందుతుంది. ఇందులో అభ్యంతరపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారట? కొద్దిమంది అన్నాడా, అనేకులు అన్నాడా? ఇది చూడండి ఎంత ప్రమాదం అండి, ఇది ఎంత డేంజర్ మాట. అది అంటే ప్రభువులో ఉంటున్నాము, యేసుక్రీస్తుల వారి దగ్గరే ఉన్నాము, సంఘములోనే ఉన్నాము, వాక్యంలోనే ఉన్నాము అని అనుకుంటారట. కానీ వాళ్ళు అప్పటికే ఎలా మారిపోయారంటే అభ్యంతరకరంగా మారిపోయారు, అభ్యంతరపడ్డారు, సన్నగిల్లిపోయారు. లోకంలో ఉన్న మాటలో, అపవాది చేసిన మోసాలో, వీటి వలన దెబ్బ తినేశారు. లాస్ట్ వీక్ అనుకుంటాను నేను, లేదా పై వీక్ గుర్తులేదు నాకు, క్రీస్తును చూపించగలవా, తండ్రిని చూపించగలవా అని చెప్పాను. తండ్రిని యేసుక్రీస్తుల వారు దేంతో చూపించాడు అని చెప్పానంటే, సారం ఒక్క మాటలో, క్రియలతో. అంటే ఆయన డే 1 యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద సేవ ప్రారంభించాడు కదా, 30 సంవత్సరాలకి బాప్తిసం తీసుకుని. బాగా వినండి, 30వ ఏట బాప్తిసం తీసుకున్నప్పుడు సేవ ప్రారంభించిన రోజు ఏ స్పీడ్లో ఉన్నాడో, సిలువలో చనిపోయేంత వరకు అదే స్పీడ్లో ఉన్నాడు. ఎక్కడైనా అభ్యంతరాలు కనపడ్డాయా? ప్రభు విషయంలో ఎక్కడైనా శ్రమలు వస్తున్నప్పుడు, హింసలు వస్తున్నప్పుడు కొంచెం తగ్గిద్దాం మోతాదు అన్నాడా? అనడు. ఆయనే కాదు, మీరు బైబిల్లో ఏ భక్తుడైనా తీసుకోండి, యోబు గారికి కష్టాలు వచ్చాయి. రాత్రి చెప్పాను, ఒకసారి వినండి యూట్యూబ్లో, చాలా బాగుంది. రాత్రి కొంచెం బాగా వివరించాను యోబు గారి కష్టాల గురించి, చాలా డెప్త్లోకి వెళ్ళి. రాత్రి లైవ్ వినండి. అక్కడ యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినా చివరికి ఏమంటున్నాడు తెలుసా? వచ్చేవి రానివ్వండి, నేను మాత్రం దేవుడి సన్నిధిని మాత్రం విడిచిపెట్టను. ఇది యోబు. అలాగే మీరు మోషే గారి జీవితాన్ని తీసుకోండి. ఆయనకి 80వ సంవత్సరాన్ని జన్మ పరమార్థం, నేను దేవుడి కొరకు పుట్టాను, నేను దేవుడి కొరకు బ్రతకాలన్న సత్యం ఆయన వయసు 80 సంవత్సరాలు మీద పడిపోయిన తర్వాత అర్థమైంది. ఆయన బ్రతికిందేమో 120, మిగతా 40 సంవత్సరాలు చూడండి స్పీడ్ ఎలా ఉంటుంది అయింది. వాళ్ళకి అంటే మనకొచ్చినట్టుగా అభ్యంతరాలు, మనకొచ్చినట్టుగా నిందలు, మనకొచ్చినట్టుగా అవమానాలు, మనకొచ్చినట్టుగా శ్రమలు వాళ్ళకి రాలేదా అంటే వచ్చాయా? రాలేదా? వచ్చాయి. వాటి వలన అభ్యంతరాలు ఏమైనా పడ్డారా? దేవుడి విషయంలో కానీ, పని విషయంలో కానీ, సేవ విషయంలో కానీ వాళ్ళు ఏమైనా అభ్యంతరపడ్డారా? వెనక్కి వెళ్ళారా? వెళ్ళరు. కానీ భక్తుల జీవితాలు అంత బంగారంలా దేవుడి పనిలో ఉన్నా, దేవుడి కొరకు బ్రతికినా, యేసుక్రీస్తుల వారి రాకడకు ముందు మనుషుల జీవన విధానం ఎలా మారిపోద్దంటే, ప్రభుని నమ్మాము అని చెప్పుకునే వాళ్ళు కూడా అభ్యంతరపడతారు. అనేకులు అభ్యంతరపడి అన్నట్టు చూసారా? ఎంతమంది పడతారట? అనేకులు. ఎవరు అభ్యంతరపడతారో తెలుసండి? మాకు వాక్యము తెలుసు అన్న భ్రమలో ఉన్నవాడు అభ్యంతరపడతాడు. వాక్యం తెలిసిన వాడు అభ్యంతరపడ్డాడు. మళ్ళీ చెప్తాను, ఇది అండర్లైన్ చేసుకోండి. మాకు వాక్యము తెలుసు, దేవుడు మాకు తెలిసిపోయాడు అని అనుకున్నవాడు అభ్యంతరపడతాడు. వాక్యాన్ని పూర్తిగా హృదయంలో పెట్టుకున్నవాడు ఎక్కడ వాడి జీవితంలో అభ్యంతరాలు కనపడవు. వాడి జీవితంలో ఎక్కడ కూడా ఒడిదుడుకులు కనపడవు. దేవుడి విషయంలో మొదట్లో ఎలా ఉంటారు అదే స్పీడ్ కొనసాగుతూ ఉంటుంది, అదే త్యాగం కొనసాగుతూ ఉంటుంది, అదే ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. దేవుడి మీద, వాక్యం మీద, సన్నిధి మీద, చేసే కార్యాల మీద. మేము అభ్యంతరపడ్డాము అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు బాగా పట్టుకోండి నేను చెప్పేది, లోతుగా మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను అభ్యంతరపడ్డానా లేదా అన్నది నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే,
నేను చేయవలసిన పని దేవుడు నా కళ్ళ ముందు పెట్టినా సరే దాన్ని నేను పట్టించుకోవట్లేదంటే ఆల్రెడీ నేను అభ్యంతరపడ్డట్టే. అంటే దాని యొక్క సారం నాకు అర్థం కావటం లేదు, ఆ పని యొక్క విలువ నాకు అర్థం కావట్లేదు, సన్నిధి యొక్క విలువ నాకు అర్థం కావట్లేదు, నేను లైట్ తీసుకుంటున్నాను అంటే నాలోకి ఆల్రెడీ నెమ్మదిగా ఏమొచ్చింది? అభ్యంతరం, అసహనం. ఏముంది, వెళ్ళకపోతే, చేయకపోతే ఏముంది, ఇవ్వకపోతే ఏముంది. ఇది మనలోనికి వచ్చింది అంటే అనేకులు అభ్యంతరపడతారు అన్నట్టుగా ఆ లిస్ట్లో మనం జాయిన్ అయిపోతాం. కనుక జీవితంలో ఏం జరుగుతున్నా, జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా, ఖచ్చితంగా మనమంతా బ్రతికిన కాలమంతా కూడా దేవుడి సన్నిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. నీకు 100 కారణాలు ఉండొచ్చు దానికి, నువ్వు అభ్యంతరపడడానికి 100 కారణాలు ఉండొచ్చు. ఇక్కడ అదే చెప్పాడు యేసుప్రభు, 24 మొదటి నుంచి చదువుకురావాలా. నువ్వు అభ్యంతరపడడానికి 100 కారణాలు నీకు ఉండొచ్చు, కానీ అభ్యంతరపడ్డావా అవిశ్వాసిగా మారిపోతావు. అభ్యంతరాలు నువ్వు పడ్డానికి నువ్వు చెప్పే రీజన్స్ ఏవి కూడా దేవుడి దగ్గర నిలబడవు. దేవుడు దాన్ని కన్సిడర్ చేయడు, దాన్ని పరిగణలోనికి తీసుకోడు. మనం ఏ విషయంలో అభ్యంతరపడిపోయినా, తండ్రి నేను అభ్యంతరపడిపోయాను ఈ విషయంలో, అతని వల్ల, ఇతని వల్ల, ఆవిడ వల్ల, ఈవిడ వల్ల, అది జరిగింది, ఇది జరిగిందని మన కారణాలు చెప్పామనుకోండి, కారణాలను దేవుడు అస్సలు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఈ సందర్భం మనకి చదువుతున్నప్పుడు అర్థమైనట్టుగా ఉంటుందండి, కానీ అక్కడ దేవుడు చెప్తున్న లోతు చాలా గొప్పది. జరుగుతున్న పరిస్థితులకి అనేకులు అభ్యంతరపడతారు. మీకు ఒక విషయం చెప్పనా, మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇందులో ముందుకెళ్ళేసరికి ఇంకా బాగా అర్థమవుతుంది. యేసుక్రీస్తుల వారి వెనకాల 3.5 సంవత్సరాలు తిరిగారు శిష్యులు. తిరిగారా? తిరిగేటప్పుడు ఎలా తిరిగారు తెలుసా? వాళ్ళు చాలా భక్తితో తిరిగారు. ఎంత భక్తితో తిరిగారంటే, యేసుక్రీస్తుల వారి కోసం ఇల్లులు, కుటుంబాలు, గ్రామము, చుట్టాలు, బంధువులు, మరి ఆ రోజు వాళ్ళకి పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు ఉంటాయి కదా, అవన్నీ వదిలేశారా లేదా? యేసుప్రభు కోసం వదిలేశారు. జాగ్రత్తగా వినాలి. అవన్నీ వదిలేసి యేసుక్రీస్తుల వారి వెనకాల తిరిగిన వీళ్ళు చిన్న కష్టం యేసుక్రీస్తుల వారికి రాగానే అభ్యంతరపడ్డారా లేదా? యేసుక్రీస్తుల వారిని పట్టుకోగానే పేతురు గారు అన్న మాట ఏంటి చెప్పండి? అసలు యేసుప్రభుకి నాకు ఎటువంటి సంబంధం? 1 సారా 3 సార్లే? సరే, ఇదేంటిది ఇప్పుడు? మీరు ఆలోచించండి. పేతురు గారు ఏం పడ్డాడు? అభ్యంతరపడ్డాడు. ఒకవేళ ఇప్పుడు ఈ మియాపూర్ చర్చ్ జరుగుతుంది కదా, ఇక్కడ RSS ఎవరైనా వచ్చి దాడి చేసి మొత్తం ఇరక్కొట్టేసి నన్ను లాక్కుని వెళ్ళిపోయారు అనుకోండి, వచ్చేవారం చర్చికి ఎవరు వస్తారు? శ్రీరామ చర్చ్ మీద RSS దాడి చేస్తున్నారు, వెళ్తే 4 దెబ్బలు మనకి పడతాయి, వద్దులేండి వేరే చర్చ్ చూసుకుందాం అంటే మీకు విషయం అర్థమవుతుందా? కళ్ళ ముందు ఏదైనా శ్రమ రాగానే దేవుడి విషయంలో మనం ఏం పడతాం? నాకు విషయం అర్థం కాదు. నేను చాలామందిలో చూశానండి, మనుషులు గొడవలు ఆడుకుంటారండి, దేవుడి విషయంలో అభ్యంతరపడుతూ ఉంటారు వీళ్ళు. నాకు అదేం అర్థం లేదు. గొడవ వీళ్ళిద్దరికి దూరం పెట్టేదేమో ఎవరిని? దేవుడిని, దేవుడి సన్నిధిని, దేవుడి పనిని. ఆయనకి నాకు గొడవ అయింది, నేను రాను. అదేంటది? నీకు దేవుడికి అయిందా? నీకు యేసుప్రభు గొడవలు అయ్యాయా? అవ్వండి. ఆయనకి మనుషులకి గొడవలే ఉంటాయి. ఇల్లు గొడవలు ఆడుకుని ఆయనకి దెబ్బేస్తూ ఉంటారు. ఎవరికి? దేవుడికి. ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది చూడండి, ఇక్కడ బాగా వినాలి. ఇది అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషింతురు. ఎప్పుడైతే అభ్యంతరం వచ్చేసిందో దేవుడి విషయంలో, వెంటనే మనుషుల మధ్యలోకి ఏమొస్తాయి? ద్వేషం. ఇప్పుడు పేతురు గారు అబద్ధం ఆడుతున్న టైంలో పక్కన యోహాను గారు వెళ్ళి, అదేంటి పేతురు, యేసుప్రభు వెనకాల 3.5 సంవత్సరాలు తిరిగాం కదా, నువ్వు ఇలాగ అనొచ్చా అన్నాడు అనుకోండి. యోహాను గారు, వాళ్ళిద్దరి మధ్యలో ఏమొస్తుంది? ద్వేషం ఎందుకు పుడుతుంది చెప్పండి? ఇప్పుడు ఏం బైబిల్ అంటే పిచ్చెక్కిపోద్ది, నాకు అసలు నిద్రపట్టదు. మనుషుల మధ్యలో ద్వేషాలు ఎందుకు వస్తాయి తెలుసా? వీడికి దేవుడి మీద అభ్యంతరం వచ్చిందంటే పక్కోడిని ద్వేషిస్తూ ఉంటాడు. ఎందుకంటే పక్కోడు భక్తిగా ఉందాం అంటాడు, పక్కోడు గుడికి వెళ్దాం అంటాడు, పక్కోడు దేవుడు పనికి వెళ్దాం రా అంటాడు. వీడికి ఆల్రెడీ అభ్యంతరం వచ్చింది మనసులోకి, రాను నేను, వాళ్ళు మంచోడు, అది మంచిది కాదు, సంఘం మంచిది కాదు, సినాన్ మంచోడు కాదు అంటాడు. ద్వేషం ఎందుకు పుడుతుంది చెప్పండి? అర్థమైందా? ద్వేషం ఎందుకు పుడుతుంది? అభ్యంతరం వచ్చింది, నీ విశ్వాసం సన్నగిల్లిపోవడానికి దగ్గరలో ఉంది, కొద్ది రోజుల్లో లోకంలో కలిసిపోబోతున్నావు నువ్వు.
దేవుడి మీద అభ్యంతరాలు నీకు వచ్చినప్పుడు, దేవుడి సన్నిధి మీద వచ్చింది అంటే దేవుడి మీద వచ్చినట్టే. దేవుడు పని మీద వచ్చింది అంటే నీకు దేవుడి విషయంలో అభ్యంతర కారణంగా మారిపోయినట్టే. ఇక నీ చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ నువ్వు ద్వేషిస్తూ ఉంటావు. నీ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ నీకు క్రూరులా కనపడతారు. నీ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. అంతే కదండి. మనసులో ద్వేషం ఉందనుకోండి, మనసులో ఎప్పుడైతే ద్వేషం నిండిందో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనపడతారు చెప్పండి. మీకు విషయం చెప్తానండి, మనిషి ఒకటే, మన చూస్తున్న విధానంలో మార్పు ఉంటుంది. అతడు మన మనసులో మంచిగా ఉన్నాడు అనుకోండి, అతను చూసే చూపు ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. మన మనసులో అతని మీద ద్వేషం ఉందనుకోండి, అతడు ఏం చేసినా సరే మనకు ఎలా కనపడుతుంది? చెడ్డగానే కనపడుతుంది. మీకు విషయం చెప్పనా, భోజనం చేయడానికి రండి అన్నా అన్నాడు. బాగా వినండి, రమ్మని పిలుస్తున్న వాడి మీద నీకు మంచి ఒపీనియన్ ఉంది, బాగా వినండి. భోజనానికి రాని పిలుస్తున్నాడు, లేదు లేదు నేను చేసినాడే ఏం కన్నా లాక్కుని వెళ్ళిపోయాడు. అతని విషయంలో నువ్వు పాజిటివ్గా ఉన్నావు కనుక, మంచిగా ఉన్నావు కనుక ఎలా ఆలోచిస్తావంటే, చూసావా నన్ను అంటే ఎంత ప్రేమో, నన్ను లాక్కుని వెళ్ళిపోయాడు భోజనం తిన్నాను అనుకుంటావు. ఇప్పుడు అతని మీద నీకు ద్వేషం ఉందనుకోండి, రా భోజనానికి అన్నాడు, రాను చేయట్టుకుని లాక్కెళ్ళి, అప్పుడు ఏమంటుంది? నన్ను చేయట్టుకుని లాక్కెళ్ళిపోతావా, నాకు భోజనం లేదనుకున్నావా? చూసారా, ఇప్పుడు చేసింది ఒకటే, సీన్ ఒకటే. ముందేమో పాజిటివ్గా తీసుకున్నాం, తర్వాత ఎలా తీసుకుంటున్నాం? కారణం ఏంటి? ఆ క్రియలో ఏమి లేదు, ఆ వ్యక్తిలో ఏమి లేదు, మనలో ఉంది. ఏముంది? ద్వేషం. ఏ వ్యక్తి మీద ద్వేషం ఉన్నా, మరలా చెప్తున్నానండి, ఏ వ్యక్తి మీద, చివరికి బైబిల్ ఏం చెప్తుందంటే శత్రువుని సైతం నువ్వు క్షమించేయాలి, ప్రేమించేయాలని చెప్పింది. నువ్వు సహోదరుల మీద ద్వేషం నింపుకొని ఉన్నాము అంటే దీనికి కారణం అండి అపవాదండి. ఆల్రెడీ మనకి అభ్యంతర కారణంగా అది మారిపోయింది. అప్పుడే మనుషుల మీద మనకి ద్వేషం కలుగుతుందండి. చాలామంది మాట్లాడతారు, నాకు కొంచెం ఆయనతో పడదండి, వీళ్ళతో పడదండి, ఆవిడతో పడదండి. నేను నిజం చెప్తున్నాను, లైవ్ ప్రాబ్లం అయినా చెప్తున్నాను. నన్ను మీటింగ్స్ పిలుస్తారు కదండి, మీటింగ్స్ పిలిచేటప్పుడు అండి ఒక ఊరిలో 2 వర్గాలు ఉంటాయండి. ఇప్పుడు ఈ వర్గం వాళ్ళు మీటింగ్ పెడితే ఈ వర్గం వాళ్ళు రారు, వీళ్ళు మీటింగ్ పెడితే వీళ్ళు రారు, వీళ్ళు మీటింగ్ పెడితే వీళ్ళు రారు. కొంతమంది స్పీకర్లు ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఒక స్పీకరు, ఇక వాళ్ళని పిలవరండి ఈ స్పీకర్ని. మాకు యాంటీగా ఉన్న వర్గం దగ్గర ఆయన డేట్లు ఇచ్చాడు, ఇక ఆయన పిలవకండి అంటారు వాళ్ళు. నా విషయంలో జరిగింది ఏంటంటే, వాళ్ళిద్దరు కొట్టి చేస్తూ ఉంటారండి, ఇద్దరి దగ్గరికి మీటింగ్కి వెళ్ళి వస్తాను నేను. నాకు అందరితోనూ పడుతుంది, నాకు అందరితోనూ నేను ప్రేమగానే ఉంటాను. వాళ్ళని పలకరిస్తాను, వీళ్ళని పలకరిస్తాను, వాళ్ళని ఆప్యాయంగా ఉంటాను, వీళ్ళని నాకేం ఉండదు. కారణం ఏంటంటే, మనిషిని చూస్తున్నప్పుడు ఏమన్నా మనం నేను ఇంకోటి చాలాసార్లు నేను గమనించింది, నా అనుభవం చెప్తున్నానండి, ఈ ద్వేషం కలగడానికి కూడానండి కారణం, ఒక వ్యక్తి గురించి ఎవరో మనకి చెడుగా చెప్తారండి. ఆ చెడుగా చెప్పిన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూస్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తి మనకి ఎలా కనబడతాడు? చెడుగా కనబడతాడు. ఒక వ్యక్తి గురించి ఎవరో మనకి మంచిగా చెప్పారు, మంచిగా ఆ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తి మనకి ఎలా కనబడతాడు? మంచిగా కనబడతాడు. రైటా రాంగా? రైటా? రైట్. ఇప్పుడు ఏ వ్యక్తి మనకి చెడ్డగా కనపడకూడదంటే మనం ఏం చేయాలా? ఆలోచన చెప్పండి. ఎవడైనా చెడ్డ మాటలు ఏంటంటే, నమస్కారం రా, ఏమన్నా దేవుడు వాక్యం చెప్పరా, పోవతలు కనాలా అంటావా? అవునా అంటాం, ఇలా లాగదీసి దీన్ని చెవి అలా అవుతారు కదండి. ఎవరి గురించి అయినా చెడుగా చెప్తుంటే చెవి ఎంత పెద్ద చెవి చేసి, అవునా నాకు తెలియదండి, ఇంతకాలం మంచోడు అనుకున్నాను, ఇలా చేస్తాడు, అలాగా అవునా? దానివల్ల మనకేమైనా ఉపయోగమా? మన ఆత్మీయ జీవితానికి, పోనీ మీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగమా? వినేవాడికి ఏమైనా ఉపయోగమా? చెప్పేవాడికి ఏమైనా ఉపయోగమా? ప్రభుకి ఏమైనా ఉపయోగమా? మీరు చెప్పండి. ఏ ఉపయోగం లేదు. ఉపయోగం ఉన్నది వాక్యం, ఎక్కువసేపు వినగలమా? వినలేం. ఉపయోగం లేనివి మనిషి మాటలు, చెవి మాత్రం. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, 2 వర్గాలండి, నేను అలా డీల్ చేస్తాను చెప్తున్నాను. వీళ్ళ దగ్గరికి మీటింగ్కి వెళ్తాను, వీళ్ళ రూమ్లో నన్ను రౌండే చేస్తారు మంచం మీద, ఇంకో చెప్తూ ఉంటారు. నాకు 2 నిమిషాలకి గేరు అర్థమైపోద్ది, ఇది నెగిటివ్ గేర్, ఇది దెయ్యం. ఇది ఆలోచించి గేరు మార్చినాను, నేను కొత్త పాట చేశాను బాబు, ఆగండి అంటాను. ఎలాగుంది? గేరు మారిపోయింది.
వాళ్ళు నాతో ఏదో చెప్పాలని వస్తారు, నేను ఏవో చెప్తాను. మా సంఘం ఉంటుందండి, మియాపూర్ సంఘం, 50 లక్షలు పెట్టి ల్యాండ్ కొన్నాం మేము అనగానే అంటారు ఒక్కొక్కరు. అది మరి మేము సరే, మేము ఇంత ఈఎంఐలు కడతాం, నెలకు వచ్చేసరికి రెంట్ ఎంత కడతాం, మా వాళ్ళు ఇన్ని సువార్త కార్యక్రమాలు చేస్తారు, ఇన్ని పాటలు చేస్తారు, ఇన్ని క్లాసులు జరుగుతూ ఉంటాయి, ఇంతమంది పరీక్షలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు సంఘం గురించి జరుగుతున్న పని గురించి పాజిటివ్గా మనం మాట్లాడుతుంటే నెగిటివ్ చెప్పాలని వచ్చినోడు కూడా ఎలా ఉంటుందండి? అవును కదా, బాగుంది కదా, బాగుంది, అవునా, బాగుంది కదా. సరే, ద్వేషం ఎప్పుడు పుడుతుంది అంటే, ఒక వ్యక్తి గురించి ఎవరో మనకి చెడుగా చెప్పినప్పుడు ఆ చెడుగా చెప్పిన మాటలు హృదయంలో పెట్టుకున్న వ్యక్తిని చూస్తే మనకి ఏం కలుగుతుంది? లోపల ద్వేషం. ఇప్పుడు చూసారా ఆయన ఎంత బాగా చెప్పాడు? ఒకరిని ఒకడట అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ఒకరినొకడు ద్వేషించుకుంటారు. ఈ ద్వేషించుకుంటున్నామంటే రెండో రాకడకు ముందు, బాగా వినండి, యేసుక్రీస్తుల వారి రాకడకు ముందో మన అంతానికి ముందో మనం ప్రభులోనికి వెళ్ళకుండా, పరలోకానికి వెళ్ళకుండా, ప్రభు చెంత దేవదూతలతో పాటు మన పరలోకానికి వెళ్ళిపోకుండా మనల్ని ఆపటానికే ఒకరి మధ్యలో ఒకరికి అపవాది ఏమి నింపింది? ద్వేషం. ద్వేషించు, ప్రేమించుకో. ఒక మాట అడుగుతానండి, అందరూ పాజిటివ్గా ఆలోచించండి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు కదా. మన 2 పిల్లలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో వాళ్ళేంటో మనకి పూర్తిగా తెలుసా తెలీదా? వాళ్ళలో ఉన్న లోపాలు కూడా మనకి తెలుసా తెలీదా? తెలుసు. ఇన్ని మనకు తెలిసి అప్పుడప్పుడు ఇంట్లో మొట్టికాయలు వేసేస్తూ ఉంటారు, అమ్మనాన్నలు రౌండ్ వేసేస్తూ ఉంటారు. కానీ బయటోడు ఎవడన్నా వచ్చి మీ అమ్మాయి ఇలా చేస్తుందండి అంటే, అలా చేయదండి మా అమ్మాయి అంటారు. నిజం చెప్పండి. అంటే నేను కొడతాను, నేను తిడతాను, కానీ ఆ ఊళ్ళో ఉన్న లోపాన్ని మీరు ఎత్తకూడదు. అదేనా మీ మనసు? మీ మనసు అదేనా? పరలోకంలో ఉన్న దేవుడు మనసు ఏంటి చెప్పండి? ఆళ్ళలో పాపాలు ఉంటే ఆడు నేను తేల్చుకుంటాను, ఆళ్ళలో బలహీనతలు ఉంటే ఆడు నేను తేల్చుకుంటాను. నీకేంటివై పని? మోషే ఒకానొక సందర్భంలో నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూడవు అన్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? బండను కొట్టాడు అని ఉంటుంది కదా, అక్కడ సందర్భం మీరు చూసారో లేదో. ఈయన కోపం వచ్చేసండి, ఆవేశంలో ఇశ్రాయేల్ ప్రజలను తిడతాడు. దాన్ని పట్టుకున్నాడండి దేవుడు. నువ్వెవడో తిట్టినాక మోజే, అసలు నేను తిట్టుకుంటాను, నువ్వు తిట్టినాకే వెళ్ళలేదు. ఇప్పుడు దైవజనుడినే తిట్టొద్దంటే మన సంగతి ఏంటి? మీకు అర్థమవుతుందా? మనిషిలో చెడును చూస్తే ద్వేషం కలుగుతుంది. యేసుక్రీస్తుల వారు నింపుకున్నట్టుగా ప్రేమ నింపుకుంటే అందరిలోనూ కూడా ప్రేమే కనపడుతుంది. యేసు చెప్పాడు, నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. వాళ్ళలో బలహీనతలు ఉంది, వీళ్ళు బలహీనతలు ఉన్నాయి, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అంటున్నావు అనుకోండి. ఇప్పుడు ఇది విత్తుతున్నప్పుడు చివరికి మనం కోసేది కూడా అదే. అలా మాట్లాడుతున్న వాళ్ళందరి గురించి అందరూ ఏం మాట్లాడుకుంటారు తెలుసా? వాడు మంచోడు కదండి, చెడ్డోడండి, ఆ మంచిది కదండి, చెడ్డదండి, అందరి గురించి చెడుగా మాట్లాడుతుందండి. మనం ఏదైతే విత్తుతున్నామో అదే కోస్తున్నాం. అలా కాకుండా చెడ్డోడి గురించి కూడా మంచిగా చెప్పడం స్టార్ట్ చేయి. చెడ్డోడి గురించి కూడా మంచిగా మాట్లాడు. చెడును కూడా చెడు మీద కూడా ప్రేమ చూపించగలిగిన తత్వం మనలోనికి వస్తేనండి. యేసుక్రీస్తుల వారు చేసింది అదే. మీరు బైబిల్ ఎలా చదువుతారో ప్రతి మాట యేసుప్రభు మాట హృదయంలోకి వచ్చేయాల. ఆయన ఏమన్నాడు తెలుసా అంటే, చెడ్డోళ్ళ గురించి సిలువకి వేశారు, చచ్చిపోతున్నాడు. ఇక చంపేసింది వాళ్ళే, మేకులు వేసింది వాళ్ళే, ములకిరీటం పెట్టింది వాళ్ళే. వాళ్ళ గురించి ఒక మాట అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో నాకు చెప్పాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదా? చెప్పండి. మేకులు వేస్తున్నా వాడికి మేకేస్తున్నానని తెలీదా? ఈయనేమంటున్నాడు ఈ తండ్రితో, వాళ్ళకి ఏం తెలియదు బాబు, అదిటది నాకేం అర్థం లేదండి. వీరేం చేయుచున్నారో పక్కప్పుడు బల్లెపోటు పొడి చేస్తున్నాడట, ఆడికి నన్ను పొడుతున్నాడని తెలియదు బాబు అంటున్నాడు. తెలీదా? కొరడాలేసి కొట్టేస్తుంటే కొరడాలేసి కొడుతున్న వాడి గురించి అంటున్నాడు, ఆడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు తండ్రి, ప్లీజ్ తండ్రి అని వదిలాడి. వాడు మంచోడు. వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని. అక్కడ ఆ మాటను మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, పిల్లలు ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు తండ్రి కోపం వచ్చి తిడతాడు అనుకోండి, మధ్యలో కవర్ చేయడానికి ఇవిడ వస్తుంది. వచ్చి ఏమంటారు చెప్పండి? ఆడికి ఏం తెలియదండి, చిన్నోడా. ఇప్పుడు విషయం ఏంటిదా, ఆడికి తెలియదు అన్నది ఈవిడ కవరింగా, నిజంగా ఆడికి తెలీదా? చెప్పండి. కవరింగే. యేసు చేసింది కూడా ఏంటనుకుంటున్నారు? అదే. తండ్రి తెలియదు తండ్రి, పాపం పొడి చేసాడు తండ్రి. ఇదేటండి బాబు, పొడి చేసిన వాడిని అన్నాడు, వీడికి ఏం తెలియదు తండ్రి, ప్లీజ్ తండ్రి ఏదో పొడి చేశాడు ఏమనక తండ్రి. ఇది అంటే వాళ్ళు బలహీనత ఉన్నా కూడా, వాడు చెడ్డోడైనా కూడా యేసుక్రీస్తుల వారిని వాడిని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. మనం ఏంటంటే ఎవరిలోనే ఒక చిన్న బలహీనత దొరికితే, ఒక చిన్న పాపం దొరికితే, ఒక చిన్న నేరం దొరికితే, చిన్న లోపం దొరికితే, అందరి దగ్గర మనం తప్పుగా వ్యక్తిని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. తప్పండి. అదే అలా చేయటం వల్లనే ఒకరి మధ్యలో ఒకరికి ఏం కలుగుతుందట? ద్వేషం. యేసుక్రీస్తుల వారు అందరూ ప్రేమించారంటే కారణం ఏంటో తెలుసండి? చెడ్డోళ్ళను కూడా మంచోళ్ళుగా చూశాడండి. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. అందరూ చెడ్డది చంపేయాలా, ఇవిడు మంచిది కాదు అంటున్నారు. యేసుబాబు ఏమన్నాడు? అమ్మ మంచిది బాబు, ఏదో చేసింది బాబు. అమ్మ అని వాళ్ళందరి చేతుల్లో నుండి ఆవిడని రక్షించి తర్వాత అన్న మాట ఏంటి తెలుసా? పాపి మీద జాలి ఉంటుంది ఆయనకి, పాపం మీద ఉండదు. లేవనెత్తి, అమ్మ వాళ్ళెవరూ నిన్ను శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక మీదట నువ్వు పాపము చెయ్యకుము. నాకు పాపం ఇష్టం ఉండదు, నువ్వు ఇష్టమే. నువ్వు చేసే పాపం నాకు అసహ్యం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏమంటే ఇక్కడ మీరు క్లారిటీగా విడగొట్టుకుంటున్నారు దాన్ని విడగొట్టారా? ఈ వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ యేసుప్రభుకి ఇష్టం, కానీ ఆవిడ చేస్తున్న పాపం ఇష్టం లేదు. ఇప్పుడు ఈ పాపం చేస్తుంది గనక పాపాన్ని అడ్డు పెట్టుకుని ఈవిడ ద్వేషించాడా? పాపమే, మనిషే. అర్థమవుతుందా? పాపం వేరు, మనిషి వేరు. బలహీనత వేరు, మనిషి వేరు. లోపాలు వేరు, మనిషి వేరు. లోపాన్ని లోపంగానే చూడాలి, మనిషిని మనిషిగానే ప్రేమించాలి, చూడాలి. మర్చిపోకండి ఇది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. మళ్ళీ చెప్పనా? దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. మనం రివర్స్ ఏంటి? మనం మనుషుల్ని ద్వేషిస్తాం, మనం చేయాల్సిన పాపాలన్నీ ఎవరికి తెలియకుండా చేస్తూ ఉంటాం. రివర్స్. పాపాన్ని ద్వేషించు, పాపిని ప్రేమించు. ఇది దేవుడి స్లోగన్. అదే మనకు రావాలి. ఇప్పుడు ఎవరిలైనా లోపం ఉందా, చిన్న పొరపాటు ఉందా, తప్పులు ఉన్నాయా, మనం వెళ్ళి ప్రేమగా, ఇది ఎలా కదా, ఇది దేవుడి పనికి అభ్యంతర కారణం కదా, మన వాక్యంలో ఉంటున్నాం కదా, ఇలా ఉండకూడదు కదా. ప్రేమతో చెప్పేవి వేరుగా ఉంటాయి, అతని మీద అసూయతో చెప్పేవి వేరుగా ఉంటాయి, అతన్ని బాగు చేయడానికి చెప్పేవి వేరుగా ఉంటాయి, అతని మీద అసూయతో చెప్పేవి వేరుగా ఉంటాయి. ప్రేమతో చెప్పాలి. ప్రేమ, ఆ చెప్పే మాట వెనకాల బాధ్యత కనపడాలి, ఆ చెప్పే మాట వెనకాల మర్యాద కనపడాలి, ఆ చెప్పే మాట వెనకాల ఒక ఖ్యాతి ఉండాలి, దేవుడికి వచ్చే ఖ్యాతి ఉండాలి. అలా చెప్పాలి. అలా చెప్పి పాపాన్ని మన సహోదరుల నుండి దూరం చేసి ఆ పాపిని మాత్రం మనం ఏం చేయాలి అంటే రక్షించుకోవాలి. తప్పులు, బలహీనతలు, పాపాలు, నేరాలు మనుషులు అందరిలోనూ ఉంటాయి. వాటిని బట్టి మనుషుల మీద మన ద్వేషాన్ని పెంచుకోకూడదు. అది అక్కడ వరకే. మనిషి వేరు, పాపం వేరు. మనిషి వేరు, బలహీనత వేరు. మనిషి వేరు, అతనికి ఉన్న ఆత్మీయ హీనత లేదా ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉన్నాడా, అది వేరు. మనిషి వేరు. మనిషే. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఇది మర్చిపోకూడదు. కనుక ఈ ద్వేషాలు పుట్టడానికి కారణం అది. ఎంత బాగా చెప్పాడు? ఒకరిని ఒకడు అప్పగించి, ఒకరిని ఒకడు అప్పగించుకుంటేనే కదా ద్వేషాలు వస్తాయి. నీకు అర్థమైందా? మనుషుల మధ్యలో ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు అప్పగిస్తున్నావా ఎవరినో, లేదా నిన్ను ఇంకొకరు అప్పగిస్తున్నాడు, అందుకే వాళ్ళకి మనకి ఏమొస్తున్నాయి? ద్వేషాలు. అప్పగించుకోవటం అంటే బలహీనతలను, తప్పులను ప్రచారం చేసుకోవటం, అవి మనసులో పెట్టుకోవటం.
నేను చాలాసార్లు చెప్పానండి, మనిషి ఒక యూనిక్. అంటే నేనే, నాలంటోడు ఎవడో ఉండడు. ఉంటాడా? మీరే, మీలంటోడు ఇంకొకడు ఉంటాడా? ఉండరు. మీ బలమే, మీ బలం ఇంకొకటికి ఉండదు. బలం అంటే ఇది అనుకున్నారు కాదు. దేవుడి కొరకు మీరు ఏదో చేయగలరు స్ట్రాంగ్గా. మీరు చేసినంత స్ట్రాంగ్ ఇంకొకటి చేయలేడు. అది అర్థమవుతుందా? నేను యూనిక్, నాకేవో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. నాలాగా అన్ని క్వాలిటీస్ కలిపినోడు ఇంకొకటి ఉండడు. నేనే చేయగలను, అవి ఇంకొకటి చేయలేడు. సో ఎప్పుడు కూడా మనుషుల్లో ఉన్న ఈ యూనిక్ లక్షణాలు చూడాలి మనం. వాళ్ళల్లో ఉన్న ఆ పాజిటివిటీ, వాళ్ళు చేయగలుగుతున్న పని ఏదో ఉంటుంది. వాళ్ళే చేయగలరండి, అది ఇంకొకరు చేయలేరండి. నాకు బాగా తెలుసండి అది. నాకు మనుషుల్ని నేను పరిశీలించిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది వాడు మాత్రమే చేస్తాడు, ఇంకొకటి చేయలేడండి. ఆ త్యాగం కానీ, ఆ నిర్ణయం కానీ, ఆ ధైర్యం కానీ వాళ్ళలోనే ఉంటాయి, ఇంకొకళ్ళలో ఉండవు. అది మనకి దేవుడిచ్చిన గిఫ్ట్ అనమాట. అందరిలోనూ అలా దేవుడు పెట్టిన గిఫ్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం చూడాలి. ఇతను టాప్ అండి ఇందులో, ఇలా మనం చేయలేం. సో ఆ కనబడుతున్న యూనిక్ లక్షణం ఏదైతే ఉందో, గొప్ప లక్షణం ఏదైతే ఉందో, దాన్ని హైలైట్ చేయాలి. దాని వెనకాల ఉన్నవన్నీ ఎగిరిపోతాయి. యేసుక్రీస్తులో రెండో రాకలు అవన్నీ తీసేస్తాడు. తీర్పు తీర్చివాడు ఆయన. మనల్ని ఏం చేయొద్దు అన్నాడు? తీర్పు తీర్చొద్దు. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. 4వ వచనమే. నాయందు నాకు ఏ దోషము కానరాదు. ఇది సూపర్ అండి. అంటే నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న తప్పులు నాకు ఎప్పుడు కూడా కనపడవు. నేను సూపరు, నేను టాపు, ఆడు మంచోడు కాదు. ఇది దెయ్యం, ఇదే దెయ్యం, ఇదే పెద్ద దెయ్యం. ఇది పట్టినోళ్ళే దెయ్యాలు అవుతారండి. నాయందు నాకు ఏ దోషము కానరాదు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావని ఎవరితో చెప్పండి, ఏమంటాడు? ఒప్పుకుంటాడా? కనీసం ఆ తప్పు అన్న అవగాహన వాడికి ఉంటుందా? నేను తప్పు కాదు, నేను చేస్తున్నది రైటే, వాళ్ళు చేస్తున్న తప్పు. నాయందు నాకు ఏ దోషము. ఎలాగుందండి ఇది? ఇది మనకు అప్లై చేసుకుంటే అప్పుడప్పుడు నిజం అనిపించదండి. ఎవరైనా మనకి ఎలా చేస్తున్నావు ఏంటంటే, నేను చేసేది రైటే, నీకే సరిగా అర్థం అవ్వట్లేదు, నేను ఇది అంటే మన లోపం మనకి తెలీదా? మన లోపం మనకు కనపడదంటే కనపడదండి. ఎందుకంటే యేసుప్రభువు ఒకటి చెప్పాడు, నిన్ను వలే అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనకు లాజిక్ తెలుసు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు తప్ప పక్కను ప్రేమించవు. అందుకే నిన్ను వలే అని తగిలించి వదిలేసాడు ఆయన. సో నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకుంటావు కనుక, నీకు నువ్వంటేనే ఇష్టం కనుక నా యందు నాకు ఏ దోషము. ఇప్పుడు నీకు ఎవరో ఇష్టం అనుకో, వాళ్ళ మీద కూడా ఏ దోషాలు. అర్థమైందా? లాజిక్ తెలియదా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించంటే అర్థం ఏంటంటే, నీలో నీకు ఏ దోషాలు కానరావు. నిన్ను వలే వాడిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, వాళ్ళు కూడా మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఎంత బాగుందండి ఇది. అప్లై అయిందా? మీకు అవ్వలేదా? మళ్ళీ చెప్పనా బాబు? అసలు వాక్యాన్ని అప్లై చేస్తే బుర్ర పాడైపోద్ది. నా యందు నాకు ఏ దోషము ఎందుకు రాదు? నేనంటే నాకు బాగా ఇష్టం, రైట్? ఇప్పుడు అవతలుడి యందు నాకేం కనపడతాయి? దోషాలు కనపడతాయి. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నట్టుగా అతనిని కూడా ప్రేమిస్తే, మా కూతురు బంగారం అండి అంటారు. ఆ బంగారాన్ని బయట చూడాలా? నల్ల బంగారం, బొగ్గు, ఓకేనా? ఇంట్లో మాత్రం అమ్మకి ఎలా కనబడుతుంది? కూతురు కానీ కొడుకు కానీ, నా కొడుకు బంగారం అండి, నా కూతురు బంగారం. ఈ నల్ల బంగారాలు ఇవి. నల్ల బంగారం అంటే అర్థమైందా? తెలంగాణలో గోదావరి కన్యాలు ఉంటుంది, అక్కడంతా బొగ్గు దొరుకుతుంది. అక్కడ బొగ్గు అంటారు దాన్ని, నల్ల బంగారం అంటారు దాన్ని. ఎందుకంటే ఆ బంగారం మీద అక్కడ వేల మంది కుటుంబాలు బతుకుతాయి బొగ్గు తవ్వుకుని. బంగారం వేరు, నల్ల బంగారం వేరు. నల్ల బంగారం అంటే బొగ్గు. ఇంట్లో మన పిల్లలు మనకి బంగారం, వాళ్ళ బయట మాత్రం నల్ల బంగారాలు అవి. వీళ్ళల్లో మనకి ఎందుకు ఏమీ కనపడవంటే, వీళ్ళంటే మనకి ఇష్టమండి, మన పిల్లలంటే మనకి ఇష్టమండి. అందుకే వాళ్ళలో మనకి ఏ దోషాలు కనపడవు. పొరపాటున ఎవడైనా మీ పిల్లలు ఎలాగంటే,
ఎక్కడ లేని కోపం పుట్టుకొస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళని ప్రేమిస్తున్నాం కనుక కోపం వచ్చింది, తప్పులేదు. ఇప్పుడు పౌలు గారు చూసారు ఎంత బాగా చెప్పాడో, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా. ఏమండి ఇది ఎంత దారుణం తెలుసండి ఈ మాట. నాకు నేనుగా సెల్ఫ్గా నాకు నేను మార్కులు వేసేసుకుంటే యేసుక్రీస్తుల వారి ఎదుట నేనేమో నీతిమంతుడిని అయిపోను. నీకు నువ్వు వేసుకోకూడదు మార్కులు, నీ గురించి ఇంకొకటి వెయ్యాల పక్కోడు, నీ చుట్టూతో ఉన్న వాళ్ళు వెయ్యాల. నువ్వు సూపరో కాదో, నువ్వు బంగారమో కాదో, నువ్వు వెండో కాదో. 3 ప్రైజులు ఉంటాయి కదండి, బంగారము, వెండి, నెక్స్ట్ సిల్వరు, ఇంక తర్వాత ఏమన్నా ఇస్తారా? కాపరా ఇస్తారేమో 4వది. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఏమనుకుంటారంటే నేను బంగారం, ఫస్ట్ బంగారం, నాకు అసలు ఏం లోపల, నేను సూపరు డోపరు, బంగారం. అసలు మన బంగారమో కాదో మనమండి డిసైడ్ చేసేది. నేను పరుగు పందును ఫస్ట్ వస్తాను, ప్రైజ్ నాకు ఇచ్చేయండి ముందే అన్నాడు అనుకోండి, బంగారం ప్రైజ్ నాకు ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? నా యందు నాకు ఏ దోషం కానరాదంటే ఇది ఆ కోవకు చెందిందే. నువ్వు అసలు మంచోడువో కాదో, నువ్వు బంగారమో కాదో తీర్పు తీర్చి నిన్ను డిసైడ్ చేయాల్సింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తుల వారు తీర్పుదేనన్న. లేదా నీ చుట్టూతో ఉండి నీ మేలు కోరుకునే వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాడు, మన చుట్టూ మన మేలు కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు మనలో ఉన్న లోపాలు, ఇది ఇలా చేయకూడదు కదా అంటారు వాళ్ళు. అది మంచిది. అలా మనం పక్క వాళ్ళు మన జీవితాన్ని బట్టి ఎలా ఇన్స్పైర్ అవుతున్నారు, మనలో లోపాలు వాళ్ళని ఏమన్నా పాడు చేస్తున్నాయా, మనలో ఉన్నవి ఏమన్నా వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్నాయా, మనము పాజిటివ్గా ఉంటున్నామా, మన దేవుళ్ళు బాగుంటున్నామా, అనేక మంది దేవుళ్ళు నిలబెడుతున్నామా, మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మాట మన మీద అంటున్నప్పుడు దాన్ని తీసుకునే తత్వం కూడా మనకి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు ఆయన, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నేను నీతిమంతుడిగా. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, నేను చేస్తున్నది అంత రైటే, నన్ను ఏమనకూడదు, నేను తీసుకున్న నిర్ణయం రైటే, నేను చేస్తున్న పనులన్నీ రైటే అని మనం ఎలా ఉండిపోయాం అనుకోండి, దీనివల్ల దేవుడు మనకేమివ్వడు, నీతిమంతుడిగా తీర్చబడను అంటే పరలోకాన్ని పోగొట్టుకుంటామని. ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట కదండి. ఆలోచనకర్తలు అంటే నీ చుట్టూ నీ ఒక్కడ నిర్ణయం, నీ ఒక్కడ ఆలోచన కాకుండా నీ చుట్టూ కనీసం నీ ఆత్మీయ మేలులను కోరుకునే వాళ్ళు సంఘంలో నీకు తోడుగా ఉండాలి. కొంతమంది వాళ్ళు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళు నీకు సూచనలు ఇస్తూ ఉంటారు. ఏదైనా పని చేయాలనుకున్నా, ఏదైనా దేవుళ్ళో గొప్పగా ఎదగాలనుకున్నా, అలా కాదు ఇలాగని మన చుట్టూ ఆలోచనకర్తలు ఉండాలి. మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఉండాలి, మన మేలు కోరుకునే వాళ్ళు ఉండాలి, మన బాగు కోరుకునే వాళ్ళు ఉండాలి. అలా కొంతమందిని మనం సంపాదించుకోవాలి. వాళ్ళు మనకు కష్టం వచ్చినప్పుడు మనకు వెన్నుదనుగా ఉంటారు ఆత్మీయతలో. నేను నిజంగా చెప్తున్నాను, మొన్న నేను పొరపాటున ఎప్పుడు అన్న కానీ ఆ రోజు ఎందుకో మాట స్లిప్ అయింది. నా గురించి నేను ఎప్పుడు పెద్దగా మాట్లాడినాం. మన లైవ్లో మాట్లాడుతూ ఇటు సునీల్ వాళ్ళ ఊరికి వెళ్ళాం మీటింగ్కి. ఆ మీటింగ్ చాలా బాగా జరిగింది. కొత్త ప్రాంతంలో 100 మంది వచ్చి వాక్యం విన్నారు. ఆనందం వేసింది నిజంగా. సునీల్ తమ్ముడు చేసిన మీటింగ్. ఆ ప్రాంతం అసలు మనకి ఫస్ట్ టైం కొత్త. తమ్ముడు ఏమనుకున్నారంటే పాప చాలా కష్టపడి అరేంజ్మెంట్లు చాలా బాగా చేశారు, పబ్లిసిటీ చేశారు, అరేంజ్మెంట్లు చేశారు. ఒక 100-150 మంది వస్తారేమో అనుకున్నాం. 300 మంది పైన వచ్చారండి, అందరూ కొత్త వాళ్ళే. అసలు ఆ ఆనందంతో నాకు రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఇటు జర్నీ చేసుకుంటూ వచ్చాం, తెల్లవారింది, మళ్ళీ కొద్దిసేపు పడుకొని మళ్ళీ ఇటు అద్దంకి, అదే రోజు రాత్రి అద్దంకి ప్రయాణానికి వెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ప్రాణం అస్సలు బాగోలేదు, నిలబడలేకపోతున్నాను, కాళ్ళు లాగుతున్నాయి, నడులు లాగుతుంది, తలనొప్పి వస్తుంది, మెడలాగేస్తుంది, శరీరం అంతా. ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందంటేనండి, మీకు తెలుసు, అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తారు, ఒక్కరోజు ప్రయాణం చేస్తే 3 రోజులు రెస్ట్ ఆఫీస్కి. ప్రయాణం అంటే ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని మిక్సీలో వేసేలా తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ప్రయాణం. ఒళ్ళంతా కదిలిపోతూ ఉంటుంది, మెడలు లాగుతూ ఉంటాయి, కూర్చుని కాళ్ళు లాగుతాయి, చేతులు లాగుతాయి, మెడలు లాగుతాయి, కళ్ళు లాగుతాయి, తలనొప్పి వస్తుంది. ఒక మనిషిని ఇలా గుండ్రంగా తిప్పినట్టే మిషన్లు వేసి ప్రయాణం అంటే. అందుకే అలసిపోతాడు మనిషి. ఒక్కరోజు ప్రయాణం చేస్తే 3 రోజులు కష్టపడి ఎండలో పనిచేసినట్టుతో సమానం. ఒక్కరోజు జర్నీ చేస్తే 3 రోజులు పొడెండలో పొద్దున్న సాయంత్రం పనిచేసిన వాడి కష్టంతో సమానం. అది శరీరంలో ఉన్న అవయవాలన్నీ కదిలిపోతాయి. ఆ రోజు నేను ఇంకెందుకో అంత బాధ తట్టుకోలేక ఒక మాట, నాకు ఓపిక లేదండి, మీరు అల్లరి చేస్తున్నారు అక్కడ చివరిలో, మీరు అల్లరి చేశారంటే నేను ఎక్కువసేపు వాక్యం చెప్పలేను, నా పరిస్థితి అసలు బాగోలేదు, మీరు సరిగా ఉండాలి అని ఒక మాట అన్నాను అంతే. నిజంగా లైవ్లో చూస్తున్న వాళ్ళు అందరూ నండి పాపం ఎన్ని
కామెంట్స్ పెట్టారంటే, అన్నయ్య జాగ్రత్త, ఆరోగ్యం మీకోసం ప్రార్థన చేస్తాం, దూరంగా ఉండి మీరు వాక్యం చెప్తుంటే రోజు వాక్యం వింటున్నాం. మన లైవ్ 100 పైన 150 మంది రోజు లైవ్ చూస్తారండి. వాళ్ళందరూ అలాగా మాట్లాడుతుంటే తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత తెల్లారిసరికి వాట్సాప్ నిండా మెసేజ్లు, అన్నయ్య ఆరోగ్యం జాగ్రత్త, ఏమన్నా సాయం చేయమంటారా, మీరు ఏమైనా హాస్పిటల్లో చూపించుకుంటారా. చూసారా, ఇది మీకు ఎందుకు చెప్పానంటే, మన చుట్టూ మన మేలు కోరుకునే వాళ్ళు, మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు, మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు, మన ఆత్మీయంగా ఏదన్నా పడిపోతుంటే మనకి ఆలోచనకర్తలు, ఆలోచన చెప్పేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు అనేక మంది ఉండటం మన ఆత్మీయ జీవితానికి క్షేమం. అలా సంపాదించుకోవాలి ఒక్కొక్కరిని. అలా సంపాదించుకున్న వాళ్ళు మనలో ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా మనకి చెబుతారు. ఇంకో మాట చెప్తానండి, మీరు బాగా ఆలోచించుకోండి. మనలో ఉన్న లోపాన్ని సహితము వాడు మన దగ్గరకు వచ్చి మాట్లాడాలి అంటే వాడికి మనకి ఎంత బాండింగ్ ఉండాలండి, ఎంత బంధం ఉండాలి. హాయ్ అంటే బాయ్ అనుకునే బంధంలో నువ్వు ఇది చేస్తున్నావు సరి చేసుకుంటే డేట్ వచ్చాడు అంటాడా? అండండి, నిజం చెప్తున్నాను. మళ్ళీ సేవకుడితోనూ సంఘంలో ఉన్న సహోదరులతోనూ మన లోపాలు సహితం వాళ్ళు చెప్పగలిగినంత స్వాతంత్ర్యం, బంధం, బాండింగ్ వాళ్ళకి మనం ఇవ్వాలి. అలా ఇవ్వటం వలన మనం భూమి మీద ఉండగానే ఒకరి లోపాలు ఒకరు సరి చేసుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు బాగు చేసుకుంటూ, మన బంధం భూమి మీద ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన లోపాలు అవతల వాడు సరి చేయడానికి మనం వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళము అవుతాం. ఒకరినొకడు హెచ్చరించుకోండి అన్నాడు బైబిల్లో, అన్నాడా లేదా? రామపత్రిక చూస్తే అన్నాడా? ఒకరినొకరు ఏం చేయాలట? హెచ్చరించుకోండి. వాడు వచ్చి హెచ్చరించాలంటే వాడికి మనకి ఏముండాలి ముందు? అర్థమవుతుందా? బంధం లేనప్పుడు ఎక్కడండి హెచ్చరిస్తారు? మా పిల్లలు నేను ఏదైనా చేశారనుకోండి, వెంటనే ముఖం మీద తిట్టేస్తాను. పక్కోడు పిల్లోడు చేస్తే మా పిల్లల్ని తిట్టినంత స్పీడ్గా తిడతానా? తిట్టను. కారణం ఏంటి? వీళ్ళతో నాకు బాండింగ్ ఉంది, వీళ్ళతో లేదు. అలాగే నాతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేస్తేనో లేదంటే ఏదైనా లోపం కనపడితేనో తక్కువని చెప్పేస్తాను నేను ఏదో ఒక రూపంలో. కానీ బంధం లేని వాళ్ళతో కష్టం కదండి. బంధాన్ని, సహోదర బంధాన్ని కానీ సేవకుడితో కానీ బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటం అంటే మనలో ఉన్న లోపాలను మనం కప్పిపుచ్చేసుకోవటమే. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ అన్న మాట మీరు బాగా గమనించుకోండి. నాయందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా నేను ఎంచబడను. నాలో ఉన్న లోపాలు నాకు కనపడవు, నాకు చెప్పేవాళ్ళు నా చుట్టూ ఉండాలి. లేకపోతే నేను మంచోడే కదా అనుకుంటాను, నాలో ఏ లోపాలు లేవు కదా అనుకుంటాను. అంతిమంగా నేను తీర్పు దినాన ఆ దోషాలన్నీ యేసుక్రీస్తుల వారు బయట పెడుతున్నప్పుడు దోషిగా ఆయన ముందు నేను నిలబడిపోతాను. నా యందు నాకు ఏమీ కనపడవు, మీ యందు మీకు ఏమీ కనపడవు. మన లోపాలు పక్క వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. వాడు చెప్పగలిగినంత బంధం వాడికి మనకి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మనలో ఉన్న లోపాన్ని సరిచేసే వాళ్ళు మన చుట్టూ ఉండాలి. ద్వేషించుకోకండి. ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది, పెద్ద ప్రమాదం. మేము అనుభవించాం సేవకులుగా కనుక మీకు ముందే ఇంటిస్తున్నాను. కాస్త బంధం ఏర్పడిన తర్వాత అలా కాదు ఇలాగ అన్నాం అనుకోండి, అంతే, మమ్మల్ని అన్నారు కనుక ఇప్పుడు ఆ బంధం మాకు వాళ్ళకి కటింగ్. మన అనేవాడితో మనం ఎప్పుడు ఉండకూడదు. బైబిల్ బాగా తెలిసినవాడు ఎలా ఆలోచిస్తాడు తెలుసండి? పగవాడు లెక్కలేనన్ని ఏం పెడతాడు? ముద్దులు పెడతాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఇది మినిమం కామన్ సెన్స్ అనమాట. వాళ్ళు మనల్ని గద్దిస్తున్నారు అంటే వాళ్ళకి మన మీద ఏముంది? ప్రేమ ఉంది. నువ్వేం చేసినా సూపర్ అని ముద్దెడుతున్నాడు అనుకోండి, ఇస్కరియోతు యోధ అమ్మేయడానికి పెడుతున్నాడు. సో మనం ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో క్షేమంగా ఉండాలంటే ఇది సూత్రం. మన చుట్టూ మన ఆత్మీయ స్థితిని గమనించే వాళ్ళు మన చుట్టూ ఎప్పుడూ ఉండాలి. నిజం చెప్తున్నాను నేను. మాకు వాక్యం నేర్పించిన పెద్దవాళ్ళు ఉంటారు. అంటే నేను వాక్యం నేర్చుకుంటున్న స్టార్టింగ్లో వాక్యం చెప్పిన వాళ్ళు సంతోష్ అన్న కానీ, ఉపేంద్ర అన్న కానీ, రాజేంద్ర అన్న కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏడీడీలుగా పనిచేస్తున్నారు. ఒక రత్నం అన్నయ్య కానీ, విజయరావు అన్నయ్య కానీ, వీళ్ళంతానండి స్టార్టింగ్లో మాకు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు చెబుతున్న విధానానికి నోట్సులు రాసి 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 వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారంటే ఎంత కష్టపడి బైబిల్ని చదువుకున్నారు అని వాళ్ళు మమ్మల్ని ఒకప్పుడు ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు మేము కాస్త వాక్యం చెప్పే స్థితికి వచ్చినా అప్పుడప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే ప్రేమతో పలకరిస్తారు. తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నావు, తమ్ముడు బాగా తిరుగుతున్నావు సువార్తలు అనగానే నా మనసులో వాళ్ళతో నేను ఎప్పుడు అంటాను, అన్నయ్య మీరు నేర్పించిందే
మీరు ఒకప్పుడు మాకు నేర్పించబట్టే, మీరు ఒకప్పుడు మా గురించి ప్రార్థించబట్టే మేము ఈ స్థితిలో ఉన్నామని వాళ్ళకి నేను ఇచ్చే గౌరవము, వాళ్ళకి నేను ఇచ్చే మర్యాద చాలా ఉన్నతంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, సభాముఖంగా దేవుడు వింటున్నాడు. వాళ్ళతోనే చెప్పాను చాలాసార్లు ఇది. మీరు చెప్పిన వాక్యాలే ఈరోజు మమ్మల్ని ఇలా నిలబెట్టాయి, మీరే మాకు ప్రారంభంలో పునాదులు వేసింది అని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్తాను వినండి. వాళ్ళని అలా నేను గౌరవించటం వలన, వాళ్ళని నేను అలా ప్రేమించటం వలన నా సేవా జీవితంలో వాళ్ళకి ఏమైనా లోపాలు, నా మీద ఏదైనా నెగిటివిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, నిజంగా చెప్తున్నాను, వాళ్ళు నన్ను కూర్చోబెట్టుకొని తమ్ముడు ఇలాగ అంటున్నారు, తమ్ముడు ఏంటి దీని సంగతి అని అడుగుతారు వాళ్ళు. దానివల్ల అమ్మో నాకు తెలియదు అనేది ఇలాగ అవుతుందా, సరేనన్న దీన్ని నేను సరి చేసుకుంటాను, నాకు అసలు ఆ ఉద్దేశం లేదు, నేను దీన్ని కట్ చేసేస్తాను అని వాళ్ళు ఇచ్చిన మాటతో నేను ఏదన్నా నాకు తెలియకుండా రాంగ్ జరిగినా, నాకు తెలిసి రాంగ్ జరుగుతున్నా దాన్ని సరి చేసుకోవడానికో, ఆ ప్రోపకాండ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తమ్ముడు ఏంటి ఇలాగ అంటున్నారట, నేనేం చేయలేదు కదా అని ఏదో చెప్పుకోవడానికో వాళ్ళు నాకు ఉపయోగపడతారు. నా సేవకులు, నాకు వాక్యం నేర్పిన వాళ్ళు, నాతో టచ్లో ఉండి మాట్లాడగలిగిన సేవకుల్ని చాలామందిని నా చుట్టూతా నేను ప్రేమతో పెట్టుకున్నాను. కారణం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైనా పతనం అయిపోతున్నప్పుడు, ఆత్మీయంగా మనం ఏదైనా రాంగ్ స్టెప్స్ వేస్తున్నప్పుడు, దేవుడికి భిన్నంగా మనం వెళుతున్నప్పుడు, మనం సంపాదించుకున్న బంధం వాళ్ళతో మనల్ని సరిచేయడానికి ఉపయోగపడుతుంది. అందరితో నాకు వాక్యం నేర్పిన నా సేవకులు అందరితో నేను చాలా మంచి బంధాన్ని కలిగి ఉంటాను. స్టిల్ ఇప్పటికీ వాళ్ళు కనపడగానే వాళ్ళకి ఇచ్చే గౌరవం, వాళ్ళకి ఇచ్చే మర్యాద, వాళ్ళకి చూపించాల్సిన ప్రేమ, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆధిక్యత వాళ్ళకి ఇవ్వాలి. అది బంధం స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. నిజం చెప్తున్నాను, నేను ఎవరికైనా అలా వాళ్ళని గొప్ప చేస్తుంటే వాళ్ళు అంటారు, తమ్ముడు మేమేముందిలే తమ్ముడు, చిన్నోడు నువ్వే పెద్దోడు అయ్యా ఉంటే నేను దాన్ని ఒప్పుకోను. వాళ్ళు నా పక్కన కూర్చున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కుర్చీలో కూర్చోవడానికి ఇష్టపడిన, అక్కడికి ఇలా కుర్చీ దించేస్తాను, ఆయనకి నాకు సమానమైన కుర్చీ వేయండి, ఆయన పెద్ద, ఆయన మాకు వాక్యం నేర్పించాడు, ఆయన ముందు మేము కూర్చొని వాక్యం నేర్చుకున్నాం. నేను ఈ బంధాన్ని వాళ్ళతో ఎందుకు మెయింటైన్ చేస్తాను, కాపాడుతాను అంటే, నేను పడిపోయినప్పుడు లేదంటే నాలో ఏదైనా దోషాలు కనబడితేనో వాళ్ళు నన్ను ఏం చేస్తారు, సరి చేస్తారు. ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు. బైబిల్లో జీవితకాలం బైబిల్ ముందు కూర్చున్న అన్నీ మనకి ఎప్పటికీ తెలియవు. పైగా మనం మనుషులం కనుక ఖచ్చితంగా ఏదో ఒక లోపము, ఏదో ఒక తప్పుడు నిర్ణయాలు మన జీవితంలో ఉంటాయి. వాటిని సరిచేయడానికి మన చుట్టూ మన ఆత్మీయులు కావాలి. ఆత్మీయతలో ద్వేషాలు ఉండవు, ఆత్మీయతలో పగలుండవు, ఆత్మీయతలో అసూయలు అస్సలే ఉండవు. ప్రేమ ఉంటుంది, మనల్ని ప్రేమించి కదా చెప్తున్నారన్న ఆలోచన ఉంటుంది. ఇదంతా మెయింటైన్ చేయగలిగినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, అనేకులు అభ్యంతర పడతారు అన్నాడు కదా. ఆ అభ్యంతర పడకుండా మనం ఉండాలి అంటే ఇన్ని విషయాలపైన మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు గారి మాట, అక్కడికి వెళ్దాం మళ్ళీ. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువల్ల నేను నీతిమంతుడికి ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఆయనే విమర్శించాలి, ఆయనే తీర్పు తీర్చాలి. లోపాలు, పాపాలు, నేరాలు ఎక్స్ట్రా ఏమున్నాయో ఆయనకి, ఆ వ్యక్తికి సంబంధించినవి అవి. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ఇందాక నేను చెప్పింది అదేనా? ఎక్కడ నేను రాకడకు ముందు ఇవి జరుగుతాయి అన్నాడు కదా, అనేకులు అభ్యంతర పడతారన్నారు కదా, ఒకళ్ళు ద్వేషించుకుంటారు అన్నాడు కదా. ఇదిగో నేను వస్తాడు, యేసుక్రీస్తుల వారు వస్తారు కదా, ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి మీరేం చేయొద్దు, తీర్పు తీర్చొద్దు. అంటే జడ్జిమెంట్ ఇచ్చేయకండి, ఇది ఇంతే అనకండి. అంతేనో కాదో నీకు తెలీదు. తెలుసండి, ఇతను ఇంతే, ఈవిడ ఇంతే అనకూడదు. ఎప్పుడు నీకేం తెలుసు అని అంటావు? జడ్జిమెంట్లు ఎలాగ ఇచ్చేస్తావు? జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఏముండాలి చెప్పండి? నిజం చెప్పండి, లోకంలో జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఏముండాలి? సాక్ష్యాలు ఉండాలి, ఆధారాలు ఉండాలి. మనం ఒక వ్యక్తిని చెడ్డోడు అంటే మనకేముండాలి? కనీసం ఎప్పుడన్నా ఈ కనీస కామన్ సెన్స్, లోక సంబంధమైన కామన్ సెన్స్తోనైనా ఆలోచిస్తామా? సాక్ష్యం ఏది, ఆధారం ఏది? కనుక యేసుక్రీస్తుల వారు రాక మునుపు మీరు ఏ జడ్జిమెంట్లు ఇవ్వకండి. దేనిని గూర్చియో అనుందా? కొన్నాటికి పర్వాలేదు అనుందా? అక్కడ ఏమనుందండి వచనం? దేనిని గూర్చియో తీర్పు తీర్చకండి. దేనిని గూర్చియో జడ్జిమెంట్లు ఇవ్వకండి.
ఎవరి గురించి? నా గురించి, మీ గురించి, పక్కల గురించి, ఎవరి గురించి మనం ఏ జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. ఏదన్నా జరిగితే ఇలా జరుగుతుందేమో అని అనుకోవటంలో తప్పులేదండి, ఇది ఇలాగ అయిందేమో అని అనుకోవటంలో తప్పులేదు, కానీ ఇది అయిపోయింది అని కన్ఫర్మ్ చేయటం తప్పు. అర్థమవుతుందా? జడ్జి గారు తీర్పు ఇవ్వడానికి ఎన్నిసార్లు తిప్పుతాడండి కోర్టుల చుట్టూ? ఒకసారి కోర్టుకి వెళ్ళగానే తీర్పు ఇచ్చేస్తాడా? మాకు విడాకులు కావాలని భార్య భర్తలు వెళ్తారు, వాళ్ళని తిప్పుతాడండి, కావలసి చెప్పులు అరిగిపోవాలి ఇద్దరికి. అంటే అతని ప్లాన్ ఏంటంటే తిరగలేక కలిసిపోతారేమోనని. నెక్స్ట్ వారానికి హీరింగ్, వచ్చే నెల హీరింగ్ అంటాడు. ఏముండదు అక్కడ, ఆ ముక్కలే చూస్తాడు, మళ్ళీ వచ్చి అయ్యే చదువుకుని వస్తాడు ఇంటి దగ్గర. మీరే కదా ఏం జరిగింది చెప్పండి అంటాడు, ఏం తెలియనట్టు అంతా అక్కడ ఉంటుంది. మళ్ళా వీళ్ళు మొదటగానే చెప్పుకొని వచ్చి ఇలాగండి అవునా, సరే మరలా నేను మళ్ళీ పరిశీలించాలి, వచ్చే నెల రండి అంటాడు. ఉత్తిది ఏముండదండి. కాబట్టి తీర్పు తీర్చడానికి ఇతనే ఎంత ఆలోచిస్తుంటే ఎవరు? లోక సంబంధమైన జడ్జి. దేవుడు పిల్లలంగా మనం ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చాలి అంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అన్నా, సహోదరుడు గురించి మాట్లాడాలన్నా, మన గురించి మాట్లాడాలన్నా, సంఘం గురించి మాట్లాడాలన్నా, మన దేనిని గూర్చి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటేనండి జీవితకాలం క్షేమంగా ఉంటామండి. మనం ఈ ఒక్క మాట, దేనిని గూర్చి మనం ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చాలి అంటే పక్కా, మళ్ళీ చెప్తాను, పక్కా ఆధారాలు ఉండాలి. ఒక వ్యక్తి గురించి నా దగ్గరకు సుమారు 3-4 సంవత్సరాల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. కంప్లైంట్లు దేవుడిని అడిగేవాడిని, ఏడు తండ్రి వీడు మారడా, ఇంతమంది అభ్యంతర పడుతున్నారు, ఇలా మారిపోతున్నాడు అని ఎన్నోసార్లు ప్రార్థించాను. పర్సనల్గా కూర్చోబెట్టాను, సహోదరులతో కూర్చోబెట్టాను, సంఘం మధ్యలో కూర్చోబెట్టాను, పర్సనల్గా కూర్చోబెట్టాను. ఇంక ఎన్నిసార్లు కూర్చోబెట్టిన తత్వం మాత్రం మారడం లేదు. నేను దేవుడిని ఒకటే అడిగాను, తండ్రి నాకు గాలి మాటలొద్దు, వీడు ఖచ్చితంగా తప్పు చేస్తున్నట్టుగా నాకు పక్కా ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు వచ్చినప్పుడు ఆధారాలు మీ ఎదుట పెట్టి ఏదైనా సంఘానికి మేలుకరంగా, సంఘానికి అభ్యంతరకరంగా మారకుండా, అనేక ఆత్మలు తప్పు మార్గంలో వెళ్ళిపోకుండా, అతన్ని బట్టి అభ్యంతరపడి విశ్వాసంలో బలహీనం అయిపోకుండా, సంఘానికి చెడ్డ పేరు రాకుండా నేను ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీ సాక్ష్యాలు నాకు కావాలి అంటే, ఒక వారం రోజులు 10 రోజుల క్రితం ఆ సాక్ష్యాలన్నీ దేవుడు పంపించాడు. ఇది చేస్తున్నాడు. ఆ సాక్ష్యాలన్నీ ఎదుటిపెట్టి నీకు చెప్పాను చాలాసార్లు. నీ మీద వచ్చిన కంప్లైంట్లు రుజువులతో, ఆధారాలతో చెప్పాను, మారటం లేదని. ఆ సాక్ష్యాలని అతని మీద పెట్టి గట్ అవుట్ అన్నాం. ఇప్పుడు మనం నిర్దోషులం కదా. సో ఏదైనా మనం అలా అనాలి అంటే మనకి ఏముండాలి? పక్కాగా ఆధారాలు. అవి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది నా దగ్గరికి. మీకు అర్థమవుతుందా? ఆ వ్యక్తి యొక్క ఆధారాలు అలా దొరికి అతను మార్చుకోవడానికి 4 సంవత్సరాలు ట్రై చేసి మారకపోగా అవి ఎక్కువైపోతున్నప్పుడు వాటిని సాక్ష్యాలుగా చూపించి నిర్ణయం తీసుకోవాలి తప్ప, తొందరపడి ఎవరో చెప్పిన మాటలను బట్టో, ఎవరో మాట్లాడుకున్నారనో, ఏదో అంటున్నారనో ఎవరి విషయంలోనూ మనం అభ్యంతరపడకూడదు. ఎవరి గురించి చెడుగా మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడితే అనేకులు అభ్యంతరపడతారట, ఒకరినొకరు అప్పగించుకుంటారట, ఒకరినొకరు ద్వేషించుకుంటారట. అక్కడ ఒక మాట ఉంటుందండి, భయంకరం. ఇప్పుడు ఈ మాట అక్కడికి వచ్చేయండి, ముగించేద్దాం. అక్కడికి మత్తయి సువార్తకి 24కి వచ్చేయండి, 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి, అంతే. ఎప్పుడైతే అప్పగించుకుంటున్నారో అక్కడ ద్వేషాలు వస్తాయి. ఎప్పుడైతే ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటున్నారో, తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారో, అక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఏం పుడుతుంది? ద్వేషం పుడుతుంది. రైట్. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపురుచెదరు, అక్రమము విస్తరించుట చేత. ఇదండి ప్రేమ ఎందుకు చల్లారిందట? అక్రమం అంటే దేవుడు బైబిల్లో చెప్పిన దానిని దేనినైతే మనం మేరతామో అది అక్రమము. ఆ అక్రమం ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ప్రేమ చల్లారిపోతుంది. అందరి ప్రేమ చల్లారిపోతుంది. ఏంటి అక్రమం? బైబిల్లో ఏ సహోదరుడి గురించి నువ్వు తీర్పు తీర్చొద్దు, చెడుగా మాట్లాడొద్దు అని ఉంది. మనం అది మనసులో పెట్టుకోకుండా అందరి గురించి మాట్లాడేసాం అనుకోండి, వాళ్ళకి మనకి మధ్యలో ఏం పుడుతుంది? ద్వేషం పుడుతుంది. ద్వేషం ఉన్న చోట ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదు. ప్రేమ ఉండదండి. ప్రేమ చల్లారిపోద్దట. చల్లారిపోవడం అంటే అర్థం ఏంటి? అన్నం వండుకున్నప్పుడు ఎలా ఉంటుందండి? డైనింగ్ టేబుల్ తెచ్చినప్పుడు వేడిగా తినాలనిపిస్తుందా? అందులో ఆవకాయ పప్పు వేసుకుంటూ ఉంటుందండి. దేంట్లో? వేడి అన్నంలో. చల్లారిపోయిన దాంట్లో వేయండి,
చల్లారిపోయింది బిర్యానీ అయినా సరే కంపే, నీసు కంపు వస్తూ ఉంటుంది, ఆ చికెన్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో ప్రేమ చల్లారితే బాగా ఉండే, ఇది చిన్న మాటలు ఏం కదండి అవి. అనేకుల ప్రేమ చల్లారిపోద్దట, ప్రేమ చల్లారిపోయిందట. ప్రేమ చల్లారిపోయిన తర్వాత అండి ఏది చేస్తున్నా బాగోదండి. మీకు ఇది అర్థమవుతే మీరు అదృష్టవంతులు. నేను చాలా లోపలికి వెళ్తున్నాను. ఇది ప్రేమ చల్లారిపోయిన తర్వాత ఏది చేసినా బాగోదు. మీకు ఇది అర్థమవుదేమో. మనం ప్రేమతో అవతలవాడికి మనకి ప్రేమ ఉన్నప్పుడు అండి డీమార్ట్లోకి వెళ్ళి 300 చొక్క కొని పట్టుకెళ్ళాడికి ఎలా ఫీల్ అవుతాడు? అబ్బా అన్న షర్ట్ అదిరిపోయింది అన్న అంటాడు. ఆడికి నీకు చెడింది, ద్వేషం వచ్చింది, 4,000 పెట్టి రేమండ్ షర్ట్ కొనుక్కెళ్ళు, ఏమంటాడు? ఏం రంగులు తెస్తాడు ఏంటో, తేవాలని తెస్తాడు దుర్మార్గుడు. కారణం ఏంటి చెప్పండి? ప్రేమ లేదండి. ప్రేమ ఉంటే అన్నీ సూపరే. మేము నిజం చెప్తున్నానండి, మనసులోది మా పరిస్థితి వర్ణనాతీతం అని చెప్పుకోలేం, కానీ మీకు అర్థమవుతుందేమని చెప్తున్నాను. ఇంట్లో భోజనం చేస్తానండి, మా ఇల్లు కదండి, స్వతంత్రం ఎక్కువ. అన్నం తీసే అంటే సగం తీసేస్తుంది, నాకు ఆ కూరదే అంటే తెస్తుంది, పప్పు అంటే వేస్తుంది. స్వతంత్రం, ప్రేమ మాది, మా కుటుంబం. నేను స్వతంత్రంగా తింటాను, అడుగుతాను. ఇప్పుడు నేను బయట మీటింగ్కి వెళ్తానండి, బయట మీటింగ్కి వెళ్ళినప్పుడు అమ్మ ఇది వద్దమ్మా, లేదన్న తినాలి నువ్వు అంటాడు. ఇంకెలా చూస్తాను. నిజమండి, వినరండి, మాట వినరు. అమ్మ నాకు పడదమ్మ గోంగూర అంటే, గుంటూరు గోంగూర అదిరిపోద్దన్నా తినాలా, నాకు తెల్లారిసరికి దద్దులు వచ్చేస్తాయండి. నిజం. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుందా? ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఏమి వెతుక్కుంటాం తెలుసండి, నిజం చెప్తున్నానండి. ఎక్కడైనా భోజనానికి వెళ్తే కొంతమంది ప్రేమగా భోజనానికి పిలిచే వాళ్ళు ఉంటారండి. అన్నయ్య మీద ప్రేమ, సేవకుడి మీద ప్రేమతో భోజనానికి పిలిచే వాళ్ళు ఉంటారండి. కొంతమంది ఏమో మీటింగ్ కనుక, ఇతను వచ్చాడు కనుక ఇక వంతులు వేసుకుంటారండి వాళ్ళు. ఫస్ట్ రోజు నువ్వు, రెండో రోజు నువ్వు, మూడో రోజు నువ్వు, వంతులు వేసుకుంటారు వాళ్ళు. వీళ్ళు వంతు టైంకి వండుతారండి. కనీసం ఏం వండాలి, ఏం తింటారు, ఏం ఉండదు. వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఉండే, గోంగూర, రొయ్యలు అన్నీ దద్దుర్లే. అలాగ వెళితేనండి, నిజం చెప్తున్నాను, వాళ్ళు మొహం చూడగానే వీళ్ళు ప్రేమతో ఉండారా, ప్రేమతో పిలుస్తున్నారా, వంతులు వేసుకుని ఉండారా, మొహం చూడగానే తెలిసిపోద్దండి. ప్రేమతో పెట్టే వాళ్ళ మొహం ఎలా ఉంటుందంటే పాపం చాలా ఆనందంగా, సంతోషంగా, నవ్వుకుంటూ అని ఎత్తేనండి, వాళ్ళు బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుందండి. వాళ్ళతో బాండింగ్ అయిపోయి అమ్మ నాకు ఇది వండుతావా అని అడుగుతాను నేనే. కొంతమంది ఉన్నారండి, నేను రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, వాళ్ళతో పాపం నాకు బాండింగ్ ఎక్కువ. చెల్లితో చెప్పేస్తాను, చెల్లి ఆ కూర బాగుండుతావు, ఈ కూర ఉండవా అని అడుగుతాను. ఇంట్లో ఎలా అడుగుతానో వాళ్ళని అలా అడుగుతాను. కారణం ఏంటి? వాళ్ళకి నాకు మధ్యలో ఏముంది? బాండింగ్, ప్రేమ, బంధం. అది బాగుంటుంది. వాళ్ళు ఏమున్నా బాగుంటుంది. వీళ్ళు కొంచెం వంతులేసామని మొహం ఇలా పెట్టుకుని భోజనానికి రండి అన్నారు అనుకోండి, వాళ్ళు బిర్యానీ పెట్టినా సరే బాబు వెళ్ళిపోవాలి ఇంటికి, ఇల్లు గుర్తొచ్చేస్తూ ఉంటుందండి. నేను చెప్తున్నాను, మానసిక ఏముంటుందని, మానసిక శ్రమ అండి. ఏంటి మాకు ఇల్లు ఏంటి, ఈ తిండి ఏంటి, ఈ బెడ్ ఏంటి. కొంతమంది రూమ్లో వదిలేస్తారండి, నీళ్ళు ఉన్నాయని అడగరు, కనీసం మధ్యాహ్నం టీ తాగుతామని అడగరు. మధ్యాహ్నం భోజనం పెడతారా, రూమ్లో వదిలేసి వెళ్ళిపోతారు అంతే. సాయంత్రం మీటింగ్కి వచ్చాయన్న టాటా వెళ్ళిపోతారు అంతే. మధ్యాహ్నం తలపోటు వస్తూ ఉంటుంది. ఆ ఏసీ రూమ్లో, అదే లాడ్జ్ రూమ్లో ఉండి టీ పెట్టినాక ఉంటారు, టీ దొరకదు, ఏమైనా తిందామంటే దొరకదు. నిజంగానండి, కళ్ళు మూసుకుని తండ్రి సాయంత్రం టైం అయిపోవాలి, ప్రసంగం చెప్పేలా, సాయంత్రం టైం అయిపోవాలి, ప్రసంగం చెప్పేలా, కారుకి పోయి ఇంటికి వెళ్ళిపోవాలా. ఇవన్నీనండి ప్రేమ ఉన్న చోట ఉండబుద్ధి అవుతుందండి, ప్రేమ లేని చోట ఉండలేం. ప్రేమ చల్లారితే ఏం చేసినా కూడా బాగుందండి. నేను చాలామంది చెప్తాను, మీటింగులు పెట్టేటప్పుడు దేవుడి మీద ప్రేమతో పెట్టండి. దేవుడి మీద ప్రేమతో పెడుతున్నప్పుడు డబ్బులు ఏమైనా ఎక్స్ట్రా అయిపోతున్నా, ఏదైనా వస్తువు కొనాలన్న ప్రేమతో కొనేస్తూ ఉంటారు. కొంతమంది ఏదో పెట్టాలి కనుక వాళ్ళు మీటింగ్ పెడతారండి, ఈ వస్తువు లేదండి అంటే, లేదండి ఇంకంతే, ఆ పని అక్కడ ఆగిపోద్ది. వాళ్ళు ఏం పట్టించుకోరండి. ఇది ప్రేమతో చేస్తున్నదా, ఏదో అందరి కోసం చేస్తున్నదా, ఏదో పేరు కోసం, గొప్ప కోసం, జనం కోసమో, మెప్పు కోసమో, లేదా దేవుడు చేయమన్నాడు కనుక తప్పదు అనుకున్న కయ్యనుగాడు అర్పణలు ఇవన్నీ. అర్థమైంది? ఒక ముక్కలో చెప్పాలంటే ఏ అర్పణలు ఇవి? కయ్యనుగాడు అర్పణలు ఇవన్నీ. చెయ్యాలి కనుక, తప్పదు కనుక, హేబేలు ఇచ్చాడు కనుక, ఆయన ఇచ్చినప్పుడు నేను ఇవ్వకపోతే బాగోదు, ఆయన చేసినప్పుడు నేను చేయకపోతే ఏం బాగోమండి, సుత్తి తెలిసిపోద్ది మాకు. ప్రేమ చల్లారింది. దేవుడి మీద, వాక్యం మీద,
మనుషుల మీద. ఆ చల్లారినప్పుడు మనుషులు చేస్తున్న పనులు దైవ జ్ఞానం కలిగిన వాడు ఇట్టే పసిగడతాడు. నాకు ఖచ్చితంగా తెలుస్తుంది వీళ్ళు ప్రేమతో చేస్తున్నారా, మరి కయ్యను గడి బ్యాచ్ చెయ్యాలి కనుక ఇచ్చారు కనుక ఆయన, మనం ఇవ్వకపోతే బాగోదు కనుక. నేను నా జీవితంలో కుటుంబ ఆరాధన కాదు, కృతజ్ఞత కూడికి వెళ్ళానండి. సహజంగా కృతజ్ఞత కూడికంటే ఎలా పెడతారు చెప్పండి? ఇంట్లో అంతే కదండి. చిన్నగా ఒక 50 మందిని 100 మందిని పిలుచుకుని పెట్టుకుంటారండి. వాళ్ళు కృతజ్ఞత కూడిక అన్నయ్య మా ఇంటి దగ్గర అన్నారు. నేను జనరల్గా కృతజ్ఞత కూడికంటే వీధి ఇంటి ముందు టెంట్ వేస్తారు, ఒక 50 మందిని పిలుచుకుంటారు, 100 మందిని పిలుచుకుంటారు, అలాగే వెళ్ళానండి. వాళ్ళు చేసిన అరేంజ్మెంట్లకి, వాళ్ళు చేసిన ఆ కార్యక్రమానికి ఫర్ ద ఫస్ట్ టైం నేను అసలు ఫిదా అయిపోయాను. అంతే, నేను ఫిదా అయిపోయాను. రాజమండ్రి అండి, తమ్ముడు రోషన్ వచ్చి ఉంటాడు, వాళ్ళ ఊర్లో చేశారండి రోషన్ వాళ్ళు. అసలు ఫస్ట్ ఒక్క రోజుకి పెద్ద ఎల్ఈడి అండి, పబ్లిసిటీ అండి, 100 మంది జనం, అసలు క్యాటరింగ్, భోజనాలు. అసలు అది ఎలా చేశారంటేనండి, వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది అన్నట్టు ఫీల్ అయి చేశారండి. మొత్తం బంధువులందరినీ పిలిచేశారండి, చుట్టాలు బంధువులు అందరూ, ఇంటి నిండా జనము. అసలు అది చూస్తే అడావుడి, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందా అన్నట్టుగా చేశారు. అది ఎలా చేశారు చెప్పండి? ఆ కార్యం ఎలా చేశారు వాళ్ళు? ప్రేమతో. కనబడిందా? ప్రేమ కనబడిందా? కనబడింది. భోజనం పెడుతున్నప్పుడు ప్రేమ కనబడుతుందా? కనబడుతుంది. ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు ప్రేమ కనబడుతుందా? కనబడుతుందండి. ప్రేమతో చేసినవి కనబడతాయి. ప్రేమ చల్లారితే చేసే ప్రతిదీ కూడా చప్పగా ఉంటుంది. భర్త మీద ఇష్టంతో బిర్యానీ వండింది అనుకోండి, ఆవిడ ఎలాగుంటుంది? అదిరిపోద్ది. దుర్మార్గుడు రోజు బిర్యానీ ఏమంటాడు, తిట్టుకుంటూ వండింది అనుకోండి, అది ఎంత బాగా చేసినా ఎదుగో అక్కడ మనసు కనెక్ట్ అవ్వకపోతే రుచి కూడా కనెక్ట్ అవ్వదండి. కనుక ప్రేమ చల్లారిందా దేవుడికి మనం లెక్క చెప్పుకోవాలి. డే 1 దేవుడి మీద ఏ ప్రేమ ఉందో చెప్పాను కదా. యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకున్న మొదటి రోజు ఏ ప్రేమ అయితే ఉందో దేవుడి పని మీద, ఆయన చనిపోయేంత వరకు అదే ప్రేమ. మోషేకి అదే ప్రేమ, యోబు గారికి అదే ప్రేమ. మనకే ప్రేమ ఏమవుతుంది? చల్లారుతుంది. వద్దండి. మీకు వేడిగా ఉన్న వస్తువులో, వేడిగా ఉన్న అన్నంలో ఏదైనా వేసుకున్నా కూడా అది వేడిగా మారిపోద్దా? కారణం ఏంటి? దీని వేడి దానికి తగులుతుంది. మనం ప్రేమగా ఉంటున్నాం అనుకోండి, మన ప్రేమ సెగ తగిలినోడు కూడా ఎలా మారిపోతాడు? ప్రేమగా మారుతాడు. మనం ద్వేషంతో ఉంటున్నాం అనుకోండి, పగతో ఉంటున్నాం అనుకోండి, పక్కడికి ఎలా మారుతాడు? ద్వేషంగా, పగగా మారుతాడు. మనం ఎలా ఉంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. చచ్చిపోయే వరకు ప్రేమతో ఉందాం. దేవుడి మీద, సహోదరుల మీద, సంఘం మీద, వాక్యం మీద, సన్నిధి మీద, పని మీద, ఇన్నిట్ల మీద ఉండాలి ప్రేమ. కొంతమందికి ఏంటంటే మరి ఇది ఏదో లోకంలో అంటారు కదా, వన్ సైడ్ లవ్ అన్నట్టు, ఒక లవ్వే ఉంటుంది. ఆదివారం కనబడతారు, ఇంక మళ్ళీ ఎక్కడ కనబడరు. సన్నిధి మీద ప్రేమ ఉండాలి, వాక్యం మీద ప్రేమ ఉండాలి, పని మీద ప్రేమ ఉండాలి, నువ్వు బైబిల్ చదువుకోవటం మీద ప్రేమ ఉండాలి, ప్రార్థన మీద ప్రేమ ఉండాలి, సేవకుడి మీద ఉండాలి, సహోదరుల మీద ఉండాలి. ఇన్ని విషయాల్లో నీకు ప్రేమ ఉంటే ఉన్నట్టు. ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో పడిపోయావు అనుకో, నీ ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. ప్రేమ చల్లారితే ఏం జరుగుతుంది? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడే. అక్కడే ఉంటుంది కంటిన్యూషన్లో, మీరు చదువుకోండి. అంటే ఆ ప్రేమ చల్లారకుండా మనం ఎప్పటి వరకు కాపాడుకోవాలట? అంతము వరకు. అంటే నీకైనా అంతం రావాలి, లేదా ఈ లోకానికైనా అంతం వచ్చి యేసుప్రభు రావాలి. అప్పటి వరకు మన ప్రేమ చల్లారకూడదు. నేను రోజు దేవుడికి ప్రార్థన చేసేది అదేనండి. మీరేం చేసుకుంటారో నాకు తెలీదు. నేను ఉదయాన్నే లేవగా నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, ఇప్పుడు ఎంత స్పీడ్గా నీ పని అంటే తిరుగుతున్నానో, ఎంత స్పీడ్గా నీ పని అంటే రియాక్ట్ అవుతున్నానో, ఇవ్వటంలో, చేయటంలో, వెళ్ళటంలో, చదువుకోవటంలో, చెప్పటంలో, ఏ కష్టాన్నైనా తట్టుకోవటంలో, ఏ మాటనైనా తీసుకోవటంలో, ఇప్పటికీ నాకు ఎంత ప్రేమ అయితే మీ మీద ఉందో, చచ్చిపోయే వరకు ఇదే ప్రేమలో ఉండాలి. ప్రేమ తగ్గుతుందన్న రోజుల్లో ఇక ఈ భూమి మీద మనము ఉండకూడదు. ప్రేమతోనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి తప్ప, ప్రేమ చల్లారిందా ఇక జీవితం జీవించి కూడా వృధా అండి. నా లెక్క, నాకు అర్థమైంది బైబిల్. ప్రేమ చల్లారిందా దేవుడి మీద, పని మీద, వాక్యం మీద, సంఘం మీద, సహోదరుల మీద, మనకి వాక్యం నేర్పించిన సేవకుల మీద మనకేమైనా ప్రేమ తగ్గుతుందా, ఇక మనకు డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుందని అర్థం. ఇక ఆ రోజులు మాత్రం మన జీవితంలోనికి రాకూడదు. ఆ రోజులు వచ్చేలోపు నన్ను తీసేసుకుదండ్రి, ఉండకూడదు ఈ భూమి మీద. ఉన్నంతకాలం మాత్రం కసితో, పౌరుషంతో, ప్రేమతో మీ పనికి, మీ సంఘానికి, మీ సన్నిధికి ఎప్పటికీ దూరం అవ్వకూడదు. మొన్న ఈ మధ్యలో వీడియో చూశానండి. నేను ఆ వీడియో చూసిన తర్వాత మనం ఏమైనా ఇలా మారిపోతామేమో అని భయం వేసింది.
చర్చిలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తారండి. వీడియో వేసే వాళ్ళు లేరేమో తమ్ముడు, వెళ్ళిపోయా లేవుగా ఎక్విప్మెంట్లు వస్తాయా? చర్చిలో పాస్టర్ గారు ప్రసంగం చేశాడండి. ఏమని చేశాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను యేసు ప్రభు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం అన్నాడు. ఎక్కడ? చర్చిలో. ఏం చేస్తున్నప్పుడు? ప్రసంగం చేస్తున్నప్పుడు. తర్వాత ఈయన మీద నెమ్మదిగా మతోని మొదలు అటాక్ చేశారు. సువార్త చేస్తున్నప్పుడు మతోని మొదలు అటాక్ చేశారండి. అప్పుడు ఏమంటున్నాడు తెలుసండి? హాస్పిటల్లో పడుకుని చూస్తారా? ఇప్పుడు ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇతనికి ప్రేమ ఉందా చల్లారిందా మీరు చెప్పండి బాబు. సాత్విక్ నీకు పెట్టనా? మోషేగా ఏమండి? వీడియో మీరు గమనించాలి. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలోకి రాకూడదండి. వేయి బాబు. ప్రేమ దేవుడి మీద, వాక్యం మీద, సేవ మీద, ప్రసంగాలలో లేదా ఏమండి వాక్యం చెబుతున్నప్పుడు ఎంత ప్రేమ అయితే ఉంటుందో, గ్రౌండ్లోకి మనకి దెబ్బలు తగులుతున్నప్పుడు కూడా అదే ప్రేమ ఉండాలి. ప్రేమ చల్లారకూడదు, తగ్గకూడదు. వేస్తావా? సౌండ్ పెట్టు. పాస్టర్ గారు కనబడుతున్నారా? ఆయన పాస్టర్ గారు అండి, కొట్టేశారు మొత్తం మొదలు. ఏమన్నాడు చూడండి ఆయన. సౌండ్ ఆయన. ఏమంటాడు తెలుసు ఆయన? ఒక్కసారి కాదు 100 సార్లు చావడానికైనా ఇదే నా దేవుని కోసం ఒక్కసారి కాదు 100 సార్లు చావడానికైనా సిద్ధం. ఏమర్థమైంది మీకు? కోసం యేసు ప్రభుని ప్రకటించట్లా, అనేకుల్ని బ్రతికించటం కోసం యేసు ప్రభుని ప్రకటిస్తున్నా. ఇది చర్చిలో మైక్ కట్టుకున్నప్పుడు, ఇదేమో హాస్పిటల్. నా పిల్లల్ని బతికించడం కోసమో, నన్ను బతికించుకోవడం కోసమో, నా భార్యను బతికించడం కోసమో యేసును ప్రకటించుకోలేదు. అనేకులను ప్రభు కోసం బ్రతికించడానికి క్రీస్తును ప్రకటించే బృహత్తరమైన బాధ్యత దేవుడు నా బుధ స్కంధాల మీద పెట్టాడు. అందుకే చావంటే భయం లేదు. సెట్ అవుతుందండి. చాలా ఆయన తీసే పాపం. ఓ పక్క జాలేసింది, ఓ పక్క నవ్వు వచ్చిందండి. చచ్చిపోవడానికైనా సిద్ధం అంటున్నాడు. మైక్ ఇచ్చుకుంటే అక్కడ 4 దెబ్బలు వేసేసరికి కాపాడండి. ఈ ప్రేమ ఉందా? ఇది డూప్లికేట్ ప్రేమ చెప్పండి దేవుడి మీద. చచ్చిపోతానానికి రెడీ అన్నవాడు పేక్కో చేస్తాను, కోసేరా పరలోకం వెళ్తానని అలా ఏమంటున్నాడు? హాస్పిటల్లో పడుకుని ఎవరు కాపాడాలా? 4 దెబ్బలు తినవా దేవుడి కోసం? నిజం, దెబ్బలు తినరా? కొట్టే పరిస్థితిలో కొట్టించుకోమా? రెడీ దేనికైనా. శ్రమ అయినా, హింస అయినా, వస్త్రహీనత అయినా క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపునా అన్నాడు కదా రోమ 8:35. చిన్న దెబ్బలు తగలగానే కాపాడండి అండి, ఎదురుని వదిలేసిపెట్టిగా. ఈ వద్దండి, వీళ్ళకి ప్రేమ లేదు. మైకుల ముందు ఏం చేస్తున్నారు? యాక్టింగ్. ఇదొద్దు. ప్రేమ లేదు. ప్రేమ ఉంటే చావుకైనా సిద్ధపడతాడు. స్టెఫన్ రాళ్లతో కొడుతున్నారు, కాపాడండి అన్నాడా చెప్పండి? యాకోబు తల నరికేస్తుంటే కాపాడండి అన్నాడా? మీరు బైబిల్లో ఉన్న ఏ భక్తునైనా చూడండి, షడ్రక్ మెషేగులను అగ్నిలో వేసేస్తే వాళ్ళు ఏమైనా అరిచారా? మమ్మల్ని అయ్యొద్దు, మా ప్రాణాలు కాపాడండి, మేము యేసుప్రభుని వదిలేస్తాం, దేవుడిని వదిలేస్తాం అన్నారేటళ్ళు. పిల్లరా, ప్రేమ చల్లారకూడదు. ఎవరి మీద? దేవుడి మీద. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అభ్యంతరాలు రావటం వలన ద్వేషాలు పెరిగి ప్రేమ చల్లారుతుంది అని, ఇవి రాకడకు సూచనలు అని, రాకడ ముందు మనుషుల్లో జరిగేవి అని మీరు రాయించిన కొన్ని మాటలు మీ పిల్లలకు చెప్పాను. విని గ్రహించటానికి కృప చేయండి తండ్రి. భూమి మీద మేము బ్రతికే కాలం చాలా చిన్న కాలం. మీ సమయంతో పోలిస్తే అసలు చాలా చిన్న సమయం, లెక్కల్లో లేని సమయం.
మా బ్రతుకు కాలం చాలా చిన్నది తండ్రి. భూమి మీద బ్రతికినంత కాలం మీ గురించి ఆలోచించాలి, మీ పని గురించి ఆలోచించాలి, మీ సేవ గురించి ఆలోచించాలి. నేను పరలోకం వస్తానా లేదా, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, నేను ఇంకా దేవుడి కోసం ఏమైనా ఆత్మీయతలో ఎదగాల, ఇవి నేను ఎప్పుడూ ఆలోచించవలసినవి. మీ పిల్లలంగా మేము ఎప్పుడూ ఆలోచించవలసినవి. దీనికి మించి అభ్యంతరాల వైపు వెళితే, అప్పగించుకునే కార్యక్రమాల్లోనికి వెళితే, ద్వేషాలు పెరిగి ప్రేమ చల్లారి అంతిమంగా ప్రేమ చల్లార్చుకున్న వారందరూ కూడా మీ ఎదుట దోషులుగా మారి నిత్యాగ్ని దండనకు వెళతారు. ప్రేమ చల్లారితే పని చేయలేం, ప్రేమ చల్లారితే వాక్యం చదవలేం, ప్రేమ చల్లారితే ఆత్మీయతలో ఆనందంగా ఉండలేం, సంతోషంగా ఉండలేం. ప్రేమ చల్లారిన ప్రతి చోట పగ పెరుగుతుంది. ప్రేమ చల్లారిన ప్రతి చోట ద్వేషం పెరుగుతుంది. ద్వేషము, పగ నిత్యాగ్ని దండనకు తీసుకుని వెళ్ళే భయంకరమైన మార్గాలు. మనిషికి తెలియకుండా మనిషిని పట్టి పీడించి పాతాళానికి తీసుకుని వెళ్ళే సులువైన చిక్కులు పెట్టే పాపం తండ్రి. అది స్పష్టంగా రాయించారు. బైబిల్ అంతా తేటతెల్లం చేశారు అన్ని విషయాలపైన. వాటిని గ్రహించుకునే మనసు మా అందరికి అనుగ్రహించండి. బ్రతికినంత కాలం అందరినీ ప్రేమిస్తూ, అందరికీ వాక్యం చెబుతూ, అందరినీ ప్రభులో ఉంచుతూ మా జీవితాన్ని తండ్రి మీకు ఇష్టంగా, మీకు అనుకూలంగా, మీ సేవకు ఉపయోగపడే విధంగా మా బ్రతుకు కాలం అంతా మేము బ్రతకడానికి కృప చేయండి. అందరూ మంచివాళ్ళు. మంచివాళ్ళు కనుకే మిమ్మల్ని నమ్మారు, మంచివాళ్ళు కనుకే మీ సన్నిధికి వచ్చారు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఆలోచనలో మార్పులు ఉండొచ్చు, ఒకరి ఆలోచన ఒకటి, ఒకరి ఆలోచన ఒకటి కావచ్చు. కానీ అందరం మీ పిల్లలం, అందరం మీ కొరకు ఆలోచించేవాళ్ళం. కనుక పిల్లలందరూ ప్రేమతో, ఐక్యతతో మరిన్ని గొప్ప కార్యాలు తండ్రి మీ కొరకు చేయడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మా ముందున్న పెద్ద కార్యం మందిర నిర్మాణం. దాని విషయంలో మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. మీ తోడు కోసం మీ సహాయం ప్రతిరోజు ప్రార్థనలు అడుగుతున్నాం. ఎటు నుండి మాకు సహాయం తెచ్చి తండ్రి ఆ పనులు మరింత వేగంగా ముందుకు తీసుకుని వెళతారో మీ చిత్తాన్ని మాకు తెలియచేయండి. మాకు తోడుగా ఉండండి. ఒక పక్క దీన్ని రెంట కడుతూ, చేసిన అప్పుకు ఈఎంఐ కడుతూ తండ్రి ఆర్థిక భారం ఆల్రెడీ పడి కాస్త భారంగానే ఈ కార్యాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాం. నిర్మాణం ఆలస్యమయ్యే కొలది తండ్రి ఆర్థిక భారం మోస్తూనే ఉండాలి. మీ కృప, మీ తోడు మాకు అనుగ్రహించండి. త్వరితగతిన నిర్మాణం జరగడానికి తండ్రి ఆ పర్మిషన్ల విషయంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. పర్మిషన్ల విషయంలో తిరుగుతున్న సహోదరులకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి, సమయోచితమైన ఆలోచనలు ఇచ్చి, ఎలాగైనా పనిని సాధించి తండ్రి ముందుకు వెళ్ళడానికి మీ కృప, మీ తోడు వారికి అనుగ్రహించమని, మీ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని, మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ సంఘంగా మా అందరి మొర విని ఆ విషయంలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.